ధ్యాన మిత్రులందరికీ ఆ, శుభాకాంక్షలు, న్యూ ఇయర్ శుభాకాంక్షలు. అలాగే ఆ మీ అందరికీ కూడా ధ్యాన మిత్రులందరికీ కృతజ్ఞతలు అండ్ శుభాకాంక్షలు, బెస్ట్ విషెస్. సో మనం ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టే ముందర నేను మనకి ఎవరైతే ఈ గురువులు ఉన్నారు, మనకి సదానంద యోగి, పత్రిజీ మహారాజ్ అండ్ మహాతర్ బాబాజీకి నమస్కరించుకొని ఈ సెషన్ స్టార్ట్ చేద్దాం. సో ఇది ఎట్లా, ఈ అవకాశం నాకు ఎట్లా వచ్చింది, హౌ ఇట్ ఆల్ స్టార్ట్ అనేది ఒక చిన్న ఇంట్రడక్షన్ చెప్తాను. సో బేసికల్ గా నేను మన డిసెంబర్లో జరిగిన మన ధ్యాన మహాయాగానికి, పత్రిజీ ధ్యాన మహాయాగానికి నేను డిసెంబర్ 25ని వెళ్ళాను అనమాట. జనరల్ గా ఏంటంటే ఎవ్రీ ఇయర్ 25th అలా వెళ్తాను నేను. డిసెంబర్ 25th క్రిస్మస్ కదా, నాకు ఆ రోజు పబ్లిక్ హాలిడే ఉంటుందని వెళ్ళాను. నేను బేసికల్గా అంటే ఐ లివ్ ఇన్ హైదరాబాద్, ఇక్కడ సికింద్రాబాద్ దగ్గర వెస్ట్ మరడిపల్లిలో ఉంటాను. సో ఆ రోజు నేను మామూలుగా అన్ని స్టాల్స్ సందర్శిస్తున్నప్పుడు నాకు మనం జనరల్గా అంటే మనం మెడిటేషన్ చేసుకుంటూ అన్ని అక్కడ స్టాల్స్ అన్ని చూస్తాం కదా, ఆసక్తిగా ఏమైనా కొత్త కొత్త వచ్చాయనేసి. సో ఆ టైంలో నేను మనకి వేమన కుమార్ గాని లలితా మేడంని కలవడం జరిగింది. సో వాళ్ళని కలిసినప్పుడు వాళ్ళు నా గురించి, అంటే నేను కలిసినప్పుడు నేను నా గురించి కొంచెం ఇంట్రడ్యూస్ చేసుకుంటే దాని వాళ్ళకి నా జర్నీ గురించి చెప్పుకొస్తే దెన్ దేవర్ ఇంప్రెస్డ్. బేసికల్గా వాళ్ళు మీరు క్లాస్ తీసుకోవాలి, ఇట్లాగా మీ ఎక్స్పీరియన్సెస్ గురించి, తర్వాత మీ అనుభవాల గురించి చెప్పాలంటే ఐ థాట్ ఓకే, ఇట్స్ వెరీ గుడ్ అండి, ఐ విల్ గెట్ ఇట్, నేను జాయిన్ అవుతాను, తీసుకుంటానని చెప్పాను అనమాట. సో సంక్రాంతి అయిన తర్వాత అయితే నేను అవైలబుల్గా ఉంటాను అని చెప్పాను. సో బేసికల్గా నా పేరు వచ్చి జోగేంద్రనాథ్ దంతుర్తి, అందరూ షార్ట్గా వచ్చి నాథ్ అంటారు. హైదరాబాద్లో వెస్ట్ మరడిపల్లిలో ఉంటున్నాను. నేను ఐ మీన్ టు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, నేను సాఫ్ట్వేర్లో ఉన్నాను. ఇక్కడ హైదరాబాద్లో ఉన్న కంపెనీలో ఒక సీనియర్ డైరెక్టర్గా వర్క్ చేస్తాను నేను యాక్చువల్గా. సో ఈ జర్నీ గురించి చెప్పాలంటే నేను యాక్చువల్గా ఒరిజినల్గా హైదరాబాద్లో ఫస్ట్ ఇస్రోలో వర్క్ చేసామని సైంటిస్ట్గా, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్లో సైంటిస్ట్గా వర్క్ చేసి ఒక 6 years తర్వాత నేను ఆస్ట్రేలియా మైగ్రేట్ అయ్యాను, మెరిట్ బేసిస్ మీద మైగ్రేట్ అయ్యాను. సో అక్కడ మళ్ళీ ఐటీలో ఐబిఎంలో వర్క్ చేసామండి. సో ఇనీషియల్గా ఏంటంటే మనకు తెలుసు కదా, కెరియర్ బిగినింగ్లో మనం వేర్ మోర్ మనకి జాబ్ మీద ఫోకస్ చేస్తాం. కొత్త కంట్రీ వెళ్ళినప్పుడు మనం అక్కడ పద్ధతులు తెలుసుకోవడం ఇవన్నీ ఉంటాయి. సో ఇనీషియల్గా నాకు పెద్దగా ఏమీ అంత అంటే పెద్దగా హడావిడే ఉండేది కాదు. ఎప్పుడైనా వీకెండ్స్ మాత్రం నేను కృష్ణా టెంపుల్కి వెళ్ళేవాడిని. ఇస్కాన్ టెంపుల్ ఒకటి ఉండేది, మెల్బోర్న్లో ఉండేవాడిని నేను. ఆస్ట్రేలియాలో ఐ యూజ్డ్ టు స్టే ఇన్ మెల్బోర్న్. సో వీకెండ్స్లో ఎప్పుడైనా ఇస్కాన్కి వెళ్ళి అక్కడ టెంపుల్కి వెళ్ళి వచ్చేసేవాడిని. పెద్దగా అక్కడ జనం తెలుగు వాళ్ళు తక్కువ. అలాగే నేను 1997లో వెళ్ళాను యాక్చువల్గా. సో అంటే ఆల్మోస్ట్ 27 years బ్యాక్, ఒక 16 ఏళ్ళు ఉన్నాను మెల్బోర్న్లో. సో అప్పుడు పెద్దగా ఇండియన్స్ తక్కువ, తెలుగు వాళ్ళు కూడా తక్కువ ఉండేవారు. సో ఎప్పుడైనా ఇంకొకటి ఏంటంటే నేను ఇనీషియల్గా 98 ఆ ప్రాంతాల్లో, 98, 99 ఆ ప్రాంతాల్లో ఆ ఇస్కాన్లో ఉన్న ఒక క్లోజ్ ఫ్రెండ్ ఒక ఆయన ఏంటంటే భగవద్గీత క్లాసెస్ నెలలో ఒక 2 times కండక్ట్ చేసేవారు వాళ్ళ ఇంట్లో యాక్చువల్గా. సో నేనేంటంటే సరే భగవద్గీత క్లాసెస్ ఫ్రెండ్గా ఇన్వైట్ చేస్తున్నారని చెప్పి నేను అప్పుడప్పుడు వెళ్ళేవాడిని. ఐ థింక్ డెఫినెట్గా నేను రెగ్యులర్గా వెళ్తూ ఉన్నాను క్లాసెస్కి. వెళ్ళి వాళ్ళు చెప్పేది వింటాం, అది చేసామండి. బట్ ఇట్స్ లైక్ 50-50, అంత పెద్ద ఎగ్జైట్మెంట్ ఉండేది కానీ, బట్ డిస్కషన్స్ అవి చేసుకునేవాళ్ళం క్లాసెస్ తర్వాత. దెన్ యాక్చువల్గా ఆఫీస్లో ఉన్నప్పుడు ఏంటంటే నేను ఎక్కువ క్యూరియాసిటీ ఉండేది నాకు, అసలు ఈ సీక్రెట్స్ ఆఫ్ సక్సెస్ ఏంటి. కార్పొరేట్ వరల్డ్లో ఉంటాం కదా, మనకి ఏంటంటే కార్పొరేట్లో పైకి వెళ్ళాలి, సక్సెస్ అంటే ఏంటి, అసలు సీక్రెట్స్ ఆఫ్ సక్సెస్ ఏంటి అని చెప్పి కొంచెం నేను అప్పుడు పర్సనల్ డెవలప్మెంట్, మోటివేషన్ పుస్తకాలు కొంచెం చదివేవాడిని యాక్చువల్గా ఖాళీ సమయాల్లో కూర్చొని. దెన్ వాట్ హ్యాపెండ్, ప్రాబబ్లీ ఈ క్లాసెస్కి వెళ్తున్నప్పుడే ఒకసారి నేను ఐబిఎంలో ఉండగానే ఇన్ వన్ ఆఫ్ ది అకేషన్స్ వాట్ హ్యాపెండ్ ఈజ్, అక్కడ ఎందుకో తెలియదు, ఒక యోగా క్లాసెస్ ఏదైనా జాయిన్ అయితే బాగుంటుంది, జిమ్ అంత కరెక్ట్ కాదు, జిమ్ అనేది యాక్చువల్గా ఎగ్జాస్ట్ అయిపోతాయేమో, బెటర్ యోగాకి ఏదైనా వెళ్తే మంచిది అని చెప్పి ఎందుకో తెలియదు ఒక యోగా క్లాసెస్కి వెళ్ళాలని ఒక స్పృహ. అప్పుడు సత్యానంద యోగా అని ఒక సెంటర్ ఉండేది, అది మెల్బోర్న్ సిటీలో ఉండేది ఆ సెంటర్. సో నేను ఎందుకో అది 4 weeks ప్రోగ్రామ్ అనుకుంటా, 4 to 6 weeks ప్రోగ్రామ్.
సరే మనం వెళ్దాము అని చెప్పి కొంచెం అది కూడా ఫ్రీ ఏం కాదు, ఒక $200 ఎంతో ఖర్చు పెట్టి ఐ ఎన్రోల్డ్ ఇన్ ద ప్రోగ్రామ్. సో విచిత్రం ఏంటంటే అది సిటీకి దగ్గరలో ఉండేది. ఆఫీస్ అయిన తర్వాత నేను వెళ్ళేవాడిని. వాళ్ళేదో కొంచెం బేసిక్గా యోగా పొజిషన్స్, తర్వాత అంతర్మౌనం గురించి, యోగ నిద్ర గురించి, ఐఎమ్ వెరీ బిగినింగ్. ఆ రోజుల్లో నాకు పెద్దగా ఏం తెలియని టైం అనమాట. సో ఐ యూస్ టు ఇంటరాక్ట్ విత్ దెమ్. అండ్ వాళ్ళు ఏంటంటే సేక్రెడ్ చాంట్స్ ఆఫ్ శివ అని ఇలా అని చెప్పుకుంటూ వచ్చేవారు. యాక్చువల్గా ఏమైందంటే ఆ సెషన్ అంతా అయిపోయిన తర్వాత అట్ ద ఎండ్ ఆఫ్ దట్ ప్రోగ్రామ్ ఒక ఈవినింగ్ వాళ్ళు మెడిటేషన్ గురించి చెప్పారు. మెడిటేషన్ గురించి చెప్పినప్పుడు దిస్ ఇస్ వేర్ ద హోల్ స్టోరీ స్టార్టెడ్. వాళ్ళు ఏం చేశారంటే, మీరు కూర్చోండి, మీరు కళ్ళు మూసుకోండి, మీ చుట్టూ ఒక బంగారు వర్ణంలో ఉన్న ఒక ఆరా ఊహించుకోండి, ఇలా ఏదో చెప్పుకుంటూ వచ్చారు. సో ఐ డిడ్ ఇట్ ఫర్ ఐ థింక్ హాఫ్ అన్ అవర్, ఒక 20 to ½ an hour చేశాను. అది ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత సరే మనకి ఫస్ట్ కొత్త, మనం న్యూ టు ద యోగా మెడిటేషన్, కంప్లీట్లీ న్యూ అని చెప్పి ఇంకా వాట్ వీ థాట్ ఈజ్, ఆ ప్రోగ్రామ్ అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడప్పుడు కొంచెం సాధన చేసేవాడిని. ఏంటి, యోగానే చేసేవాడిని, మెడిటేషన్ చేసేవాడిని కాదు. ఎందుకంటే బికాస్ ఐ హ్యావ్ నో క్లారిటీ అండ్ మెడిటేషన్. కానీ ఏమైంది, సరే అలా చేసేవాడిని. అప్పుడు నేను తెలుగు అసోసియేషన్లో కూడా కొంచెం సెక్రటరీగా చేసి బాగా యాక్టివ్గా ఉండేవాడిని. కల్చరల్ ప్రోగ్రామ్స్ చేయటం అవి చేసేవాడిని మెల్బోర్న్లో. అయితే ఒకరోజు విచిత్రంగా ఏమైందంటే, నేను ఆఫీస్ నుంచి వస్తుంటే ఒక చోట ఒక గ్లాస్ డోర్లో ఒక పోస్టర్ ఒకటి చూశాను. అది ఎవరు, ఓల్డ్ నిత్యానంద అంటే ఇది హిమాలయాల్లో ఉండే నిత్యానంద. ఆ కల్ట్ వాళ్ళు ఒక పోస్టర్ చూశాను. అందులో ఎలా ఉందంటే, ఫర్ సమ్ జర్నీస్ దేర్ ఆర్ ఓన్లీ మ్యాప్స్, దేర్ ఆర్ ఓన్లీ గైడ్స్, దేర్ ఆర్ నో మ్యాప్స్ అని ఉందన్నమాట. ఏంటిది, ఇది ఎలా ఉంది అని చెప్పి నేను ఇంటికి వచ్చి ఇంటర్నెట్కి వెళ్ళి వాళ్ళ గురించి కొంచెం చదివాను. ఐ థింక్ అది ఓల్డ్ ముక్తానంద, హిమాలయాల్లో ఉండే ముక్తానంద కల్ట్కి చెందిన వాళ్ళ టీచింగ్స్ అనమాట. అక్కడెక్కడో కొంచెం వెబ్లో ఏదో మెడిటేషన్ గురించి, దాని గురించి వాళ్ళు చెప్పారు. దెన్ ఐ థింక్ అసలు మెడిటేషన్ అంటే ఏంటి అనే ఒక ఎగ్జైట్మెంట్ ఉండేది లోపల. తెలియదు యాక్చువల్గా నాకు, ఐ డోంట్ నో. దాన్ని అలా వదిలేసి ఇంటర్నెట్ మీకు వెళ్ళి కాస్త అప్పుడప్పుడు చదువుతూ ఉండేవాడిని. ఖాళీ ఉన్నప్పుడల్లా కొంచెం 2000 ఇది యాక్చువల్లీ ఇన్ ది ఇయర్ 2000 నేను అప్పుడు ఇంటర్నెట్లో కూర్చుని గురునానక్, కబీరు, శివ బాలయోగి, శివరుద్ర బాలయోగి, యోగానంద పరమహంస, గురునానక్, ఇలా చాలా మంది టీచింగ్స్ చదివేవాడిని కూర్చుని. అసలు ఏం టీచింగ్స్ చెప్తున్నారు వీళ్ళు, సేయింగ్స్ ఆఫ్ పరమహంస, రామకృష్ణ పరమహంస, వివేకానంద, ఇట్లా చాలా మందివి అప్పట్లో ఒక 20-25 మాస్టర్స్ టీచింగ్స్ అని చదివాను కూర్చుని. చూస్తే చాలా మంది ఓకే మెడిటేషన్ గురించి ఏదో చెప్పేవారు, బట్ స్టిల్ పెద్దగా ఏమీ నాకు అంత అర్థమైనట్టు అనిపించలేదు. ఫన్నీ థింగ్ హ్యాపెండ్, ఏమైందంటే ఐ థింక్ ఇట్ వాజ్ ఇన్ ఇయర్ 2002, 2002వ సంవత్సరంలో అక్కడ ఒక లోకల్ న్యూస్ పేపర్లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ గారి ఫోటో ఒకటి వేసి ఒక విచిత్రమైన క్యాప్షన్ చదివాను అక్కడ. అంటే ఈ జర్నీలో ఎట్లా అంటే, యాక్చువల్లీ ఫర్ మోస్ట్ ఆఫ్ యువర్ ప్రాబ్లమ్స్ ద సొల్యూషన్ ఈజ్ రైట్ ఎట్ ద టిప్ ఆఫ్ యువర్ నోస్ అని చదివాను. అరే ఏంటి, ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ టిప్ ఆఫ్ ద నోస్ అంటాడు ఏంటి ఈయన అని చెప్పి చూశాను. ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ ఫోటో మంచి అందంగా, మంచి గడ్డం అది నిగనగలాడుతూ ఉండేది. నేనేంటంటే సరే ఎగ్జైట్మెంట్ ఉంది కదా, సో ఆల్రెడీ ఒక $200, $250 ఖర్చు పెట్టి సత్యానంద యోగాకి వెళ్ళాను. బట్ దట్ వాస్ డిస్కంటిన్యూడ్. నేను పెద్దగా ఒక 2 నెలలు చేశాను, యోగా ఆపేశాను. తర్వాత ఇది పడితే దీనికి రెన్యువల్ చేసుకుందాం, ఇదేదో ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటున్నారు, ఏదో సొల్యూషన్స్ అన్ని టిప్ ఆఫ్ ద నోస్ అంటున్నారు అని చెప్పి మళ్ళీ ఇంకో $250 కట్టి, అక్కడంతా డాలర్లు కదా మనకి డబ్బులు. సో ఐ జాయిన్డ్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆల్సో. ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్ జాయిన్ అయ్యే టైంలో ఇంకొక విచిత్రం జరిగింది. ఐ డోంట్ నో, మనం జర్నీలో ఉంటే ఇట్లాంటివన్నీ అవుతాయేమో. ఈ మాత అమృతానందమయ్యి అని చెప్పి అమ్మ అంటారు. ఆవిడ కేరళ నుంచి వచ్చింది, మెల్బోర్న్. ఐ థింక్ ఆవిడని హగ్గింగ్ సెయింట్ అని కూడా అంటారు. అయితే దెన్ ఆవిడ దగ్గరికి వెళ్ళి అందరూ కౌగిలించుకుంటుంటే నేను కూడా ఒక హగ్ ఇచ్చాను ఆవిడకి. మన ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉంటాయంటే, ఏదో పెద్ద వాళ్ళని మనం కలిస్తే ఏదో అయిపోతుంది అనుకుంటాం. సరే ఆవిడని కలిసాను, ఒక హగ్ ఇచ్చాం, బట్ ఇట్ వాస్ క్వైట్ నార్మల్ లైక్ ఎనీ అదర్ థింగ్. సో దెన్ ఫన్నీ థింగ్ ఏమంటే, ఆర్ట్ ఆఫ్ లివింగ్ జాయిన్ అయ్యి నేను జూలై 2002
ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఐ థింక్ 6 weeks అలా చేశాను నేను. చేసినప్పుడు అక్కడ కూడా కొంచెం అంటే టెక్నిక్స్ కొన్ని చెప్పారు. చెప్పి ఫైనల్గా వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఐ థింక్ దిస్ కొంచెం మెడిటేషన్ గురించి చెప్పినట్టున్నారు, అంత క్లియర్గా మర్చిపోయాను. బట్ దే దే టాట్ మీ సుదర్శన క్రియ. ఈ సుదర్శన క్రియలో ఏంటంటే సోహం అనే ఒక టెక్నిక్ తోటి శ్వాసను విపరీతంగా లోపలికి తీసుకోవడం, మళ్ళీ వదిలేయడం, తీసుకోవడం వదిలేయడం, తీసుకోవడం వదిలేయడం. అది చాలా ఎక్స్టెన్సివ్ రిగరస్ ఎక్సర్సైజ్ చేయించారు అందరి చేత. అయితే సంహౌ టు బి వెరీ హానెస్ట్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్. నాకు ఎందుకు అది సూట్ అవ్వాల. నాకు ఏంటి ఇంత కష్టపడుతున్నాం, ఇంతగా గాలి పీల్చుకోవడం వదిలేయడం, గాలి పీల్చుకోవడం వదిలేయడం, ఇంత టైర్సమ్గా ఉంది ఏంటని చెప్పి నేను టు బి వెరీ హానెస్ట్ అది నేను వెళ్ళడం, అక్కడ ఒక 6 వారాలు చేయడం, మానేయడం అన్నీ కూడా ఒకేసారి అయిపోయాయి. అయిపోతే సర్లేదా నడుస్తోంది, మనకి ఏదో వెళ్తున్నాం వస్తున్నాం అవుతోందిలే పర్వాలేదు, ఏదో కొంచెం కొంచెం తెలుసుకుంటున్నాం కదా అని ఐ వాజ్ అంటే ఉత్సాహంగానే ఉండేవాడిని. ఈ భగవద్గీత క్లాసెస్కి మాత్రం మానేవాడిని కాదు. ఎందుకంటే నాకు ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ. ఆ గీతా క్లాసెస్ అయిపోయిన తర్వాత సరదాగా ఏదో డిస్కస్ చేసేవాళ్ళం, పిచ్చాపాటి అంటాం కదా, ఆ టీ తాగుతూ అలా డిస్కస్ చేసేవాళ్ళం. ఒకరోజు ఎందుకో నేను ఇలాగే ఇంటర్నెట్లో చదువుతూ వన్ ఫైన్ అంటే ఆఫీస్లో విపస్సనా మెడిటేషన్ గురించి చదివాను ఎక్కడో. ధమ్మా.org గోయంకార్ గురించి విపస్సనా గురించి చదివాను. చదివినప్పుడు అప్పుడు ఒక ఫ్రెండ్ ఉంటే నేనేం చేశాను, నేను విపస్సనాకి వెళ్తాను ఒక 14 రోజులు లీవ్ పెట్టి, ఎందుకో చెయ్యాలని చెప్పి ఇది ఐ స్పోక్ టు మై ఫ్రెండ్. ఇది అరౌండ్ 2002 జూన్. అదే అదే టాపిక్ నేను ఏం చేశాను, భగవద్గీత క్లాసెస్లో డిస్కస్ చేశాను. డిస్కస్ చేస్తే ఐ హ్యావ్ ఎ ఫ్రెండ్, ఒక ప్రొఫెసర్ ఉండేవాడు, ఆయన మురళీధర్ అని చెప్పి ఒక ప్రొఫెసర్. ఆయన ఏం చేశారు, అరే మీరు విపస్సనా మెడిటేషన్కి ఎక్కడో మీరు గోయింకా వాళ్ళ సెంటర్కి వెళ్ళటం ఎందుకు, మెల్బోర్న్లో ఉంది యాక్చువల్గా. మెల్బోర్న్లో దెర్ ఇస్ అ విపస్సనా సెంటర్, మేబీ ఇన్ 20 kilometers డిస్టెన్స్. మన క్లాస్కి ఒక ఆవిడ వస్తారు, ఝాన్సీ మేడం అని చెప్పి, ఆవిడ మీకు విపస్సనా మెడిటేషన్ చెప్తారు అని చెప్పారు. అంటే నేను అన్నాను ఏంటి, అప్పటికే ఆవిడకి 60 ఏళ్ళు, కొంచెం బక్కగా ముసలితనం అది ఉంది ఆవిడలో. నేను నన్ను ఆవిడ ఏంటంటే బక్కగా ఉంటుంది, ఏదో ముసలి ఆవిడ ఉంటుంది, ఆవిడ నాకు మెడిటేషన్ చెప్పడం ఏంటి అని చెప్పి నేను ఐ వాజ్ కొంచెం డౌట్ ఉండేది నాకు, ఏంటి ఈవిడ చెప్పడం ఏంటి. ఐ నో హెర్. సరే నేనేం చేశానంటే సర్లేండి ఆవిడ యాక్చువల్గా ఒక భగవద్గీత క్లాసెస్కి ఆవిడ వచ్చినప్పుడు నేను అడిగాను, ఏంటి మేడం మీరు ఇలాగ విపస్సనా మెడిటేషన్ చెప్తారని చెప్తున్నారు, ఆర్ యూ ష్యూర్ అని అడిగితే, లేదు బాబు నేను చెప్తాను, నువ్వు మా ఇంటికి రా అని చెప్పి. సో ఒకరోజు నేను, ఇది ఎగ్జాక్ట్గా 2002 జూలై అండి, నేను కల్చరల్ ప్రోగ్రాంలో తెలుగు అసోసియేషన్ కల్చరల్ ప్రోగ్రామ్ చేస్తూ వచ్చి ఆవిడ పేరు ఝాన్సీ గుమ్మడి, ఆవిడ ఇప్పుడు మెల్బోర్న్. మేడం మీరు ఏదో మెడిటేషన్ చెప్తారట కదా, నాకు ఐ వాంట్ నో అబౌట్ మెడిటేషన్ అని చెప్పి వాళ్ళ ఇంటి దగ్గర ఆగి నేను ఐ ఆస్క్డ్ హెర్ టు టీచ్ మీ మెడిటేషన్. సో ఆవిడ ఏం చేసింది, రా బాబు ఇలా కూర్చో అని చెప్పి, అప్పటికే తెలుసు ఆవిడ నాకు, నన్ను వాళ్ళ ఇంట్లో కూర్చోమని చెప్పి అప్పుడు నేను కింద కూర్చుంటాను, నాకేం ప్రాబ్లం ఏం లేదు. సో కింద కూర్చుని నువ్వు కాళ్ళు 2 క్రాస్ చేసుకో, చేతులు పెట్టుకుని క్రాస్ చేసుకో, కళ్ళు మూసుకో, శ్వాస మీద ధ్యాస పెట్టు అని చెప్పింది నన్ను ఫస్ట్ టైం. సరే ఆవిడ ఏముంది శ్వాస మీద ధ్యాస పెట్టేశాను, ఒక 15 నిమిషాల తర్వాత స్లోగా కళ్ళు తెరు బాబు అని చెప్తే, సో ఓకే ఐ ఓపెన్ మై ఐస్. ఇదే బాబు విపస్సనా మెడిటేషన్ అంటే, ఇదే ఆనాపానసతి మెడిటేషన్, ఈ శ్వాస మీద ధ్యాస పెట్టడం అంటే. నాకు ఒక్కసారిగా పెద్దగా నవ్వు వచ్చింది. ఏంటంటే ఏంటి ఈవిడ ఎంత సింపుల్గా చేసి చెప్తోంది, ఇది నిజమా ఏంటి అని చెప్పి, అంటే ఐ వాజ్ హ్యాపీ, బట్ అట్ ద సేమ్ టైం ఒక పెద్ద నవ్వుకుని, అప్పుడేం చేసింది ఆవిడ ఒక విచిత్రమైన పని చేసింది. అంటే నేను కొంచెం పాటలు అవి బాగా పడతాను, కల్చరల్గా వెరీ యాక్టివ్ అనమాట. ఆవిడ ఏం చేసిందంటే అప్పుడు ఐ రీడ్ లాట్ ఆఫ్, అప్పటికి కొంచెం పుస్తకాలు చదివాడిని. జీసస్ క్రైస్తు, ముక్తి మార్గము, మరణలేని మీరు, ఎందరో మహానుభావులు, ఎన్లైటన్మెంట్ అంటే, ఇలాంటి క్యాసెట్లు కొన్ని ఆడియో క్యాసెట్స్ ఇచ్చి, గుంతకల్లు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ, ఆనందో బ్రహ్మ, ఇలా కొన్ని చిన్న చిన్న పుస్తకాలన్నీ ఇచ్చి, నాకు ఇవి చదివి బాబు, ఇవి చదివి నువ్వు ఈ క్యాసెట్లు విను అని చెప్పి షీ గేవ్ మీ దట్ స్టఫ్. సో దెన్ వాట్ హ్యాపెండ్, నా కార్లో ఐ స్టార్టెడ్ ప్లేయింగ్. అప్పుడు ఫస్ట్ టైం పత్రి గారి బొమ్మ, ఈ గడ్డం అది ఉండి ఒక ముసలి వ్యక్తిలా ఉన్న బొమ్మ ఏదో చూశాను, ఏంటి ఎవరైనా మనకు ఎవరు తెలియదు అని చెప్పి, బట్ ఎనీవే దట్స్ ఓకే అని చెప్పి నేను ఆ క్యాసెట్లన్నీ విని ఆ పుస్తకాలను చదివాను అనమాట.
ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్. ఆయన క్యాసెట్లు వింటుంటే నేను ఒక్కొక్క క్యాసెట్ని వినడం మళ్ళీ ప్లే చేయడం, వినడం మళ్ళీ ప్లే చేయడం, వినడం మళ్ళీ ప్లే చేయడం. అట్లా నేను ఐ వాజ్ సో అట్రాక్టెడ్, ఐ వాజ్ సో హుక్డ్ టు ఇట్. అంటే కొంచెం మనం అంటే ఐ డోంట్ క్లైమ్ ఎనీ ఈగో. మనకేంటో చదువుకున్నాం కదా, కొంచెం మాస్టర్స్ చేసాం, పిహెచ్డి చేసాం, అరే మనకు అన్నీ తెలిసిన ఏదో ఉంటుంది, పర్వాలేదు మనకి అంటే. నేను అనాలిసిస్ చేస్తే ఐ వాజ్ కంప్లీట్లీ స్పీచ్లెస్. అసలు ఈ టీచింగ్స్ ఏంటి, ఎవరు వాక్క్షేత్రం గురించి ఇవన్నీ ఇస్తే నేను అవన్నీ విని విని నాకు ఒక్కసారిగా మర్చిపోయింది అనమాట. ఏంటి ఈ నాలెడ్జ్, ఏంటి ఈ అంటే ఇంత హై లెవెల్ నాలెడ్జ్ చెప్తున్నారేంటి, అసలు ఈయన ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, అసలు ఈ కథ ఏంటి అని చెప్పి నేను ఇంకా అయిపోయింది. ఇంకా ఏంటంటే నేను ఐ వాజ్ హుక్డ్. ఎందుకంటే అప్పటికే నేను చాలా మంది చదివి ఉన్నాను కొంతవరకు, అంటే ఇంటర్నెట్లో చాలా మంది మాస్టర్స్ గురించి చదివి ఉన్నాను, అక్కడ మెడిటేషన్ అంటే ఏంటో కూడా చదివి ఉన్నాను, బట్ క్లారిటీ లేదు నాకు యాక్చువల్గా. సరే ఏంటి ఇలా జరుగుతుందని చెప్పి నేను అప్పటి నుంచి నాకు నిజంగా చెప్పకపోవడం, నాకు మైండ్ ఎలా అయిపోయిందంటే ఇది పూర్తిగా తెలుసుకోవాలి, ఈయన కలవాలి, కంప్లీట్గా అలాగే ఉంది. కానీ విచిత్రం ఏంటంటే మెల్బోర్న్లో ఎవరు లేరు, నేను ఆ ఝాన్సీ గారు తప్ప ఎవరు లేరు. ఝాన్సీ గారు ఏంటంటే ఆవిడ ఏం చేసింది, షీ మెన్షన్డ్ అబౌట్ హెర్ స్టోరీ. I think she was very close to, she was very sick and she's very ill and she's very close to death. అక్కడి నుంచి she came back to life. సో ఆవిడ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకుంది. సో దిస్ ఇస్ మై ఎక్స్పీరియన్స్ అని చెప్తే ఐ వాజ్ ఎగ్జాక్ట్ ఓకే అని చెప్పి నేనేం చేశాను, ఆ చిన్న చిన్న పుస్తకాలని చదివి ఆ క్యాసెట్స్ అన్ని విని ఐ థింక్ అరౌండ్ 2000 ఎండ్లో మళ్ళీ ఆవిడ కలిసి నాకు ఇంకా పుస్తకాలు ఇవ్వండి, నాకు ఇంకా ఆడియో క్యాసెట్స్ ఇవ్వండి అంటే ఆవిడ ఏం చేశారంటే, లేదు బాబు నా దగ్గర ఇంతకంటే లేవు, మీరు ఇండియా వెళ్తే ఎక్కువ దొరుకుతాయి, బట్ వీ హ్యావ్ ఎ లిమిటెడ్ మెటీరియల్ హియర్ అని చెప్తే అప్పుడు నేను ఆవిడ తప్ప పెద్దగా ఎవరు లేరు మెల్బోర్న్ మొత్తం మీద, ఎంటైర్ ఆస్ట్రేలియా మెల్బోర్న్లో ఎవరు పెద్దగా లేరు. సో నేనేం చేశానంటే 2003లో ఇయర్ 2003 ఐ కేమ్ టు ఇండియా విత్ ఫ్యామిలీ. అప్పుడు చిన్నపిల్ల, మా పెద్ద బాబు 1 year బాయ్. వచ్చినప్పుడు నేను అడిగాను ఎక్కడ ఐ వాంట్ టు నో మోర్ మెటీరియల్, లైక్ మోర్ ఆడియోస్ అండ్ మోర్ బుక్స్ అంటే. అప్పుడు ఏం చేశారు వీళ్ళు, నాకు విజయవాడలో కనకదుర్గ పిరమిడ్ ధ్యాన కేంద్రం అనేది ఒకటి ఉంది, అక్కడ జక్కా రాఘవరావు గారు ఒక ఆయన ఉంటారు, మీరు అక్కడికి వెళ్తే యూ గెట్ లాట్ ఆఫ్ మెటీరియల్ అండ్ లిటరేచర్ అని చెప్పారు. సో వాట్ ఐ థాట్ ఈస్ ఓకే, ఆన్ మై వే బ్యాక్ టు హైదరాబాద్ నేను విజయవాడలో దిగి ఫస్ట్ టైం ఐ మెట్ జక్కా రాఘవరావు గారు ఇన్ విజయవాడ. దిస్ వాజ్ యాక్చువల్లీ ఇన్ 2003 డిసెంబర్ 30th అలాగే. ఆయన కలిస్తే అప్పుడు ఆయన ఇంట్లో చాలా పుస్తకాలు ఉన్నాయి, బోల్డ్ పుస్తకాలు, ఆడియోలు, చాలా సీడీలు అవి చాలా ఉన్నాయి. యూ వోంట్ బిలీవ్, ఐ థింక్ ఎట్ దట్ టైం నేను ఆయన దగ్గర ఉన్న ప్రతి పుస్తకం, ప్రతి వీడియోలు, మళ్ళీ ఆస్ట్రేలియా వెళ్ళిపోతే మళ్ళీ మనకి ఎప్పుడో 1.5 years వస్తా అని చెప్పి చాలా పుస్తకాలు, ఆడియోలు పెట్టారు. ఐ థింక్ ఆ రోజు నేను ఒక 4,000 రూపాయల మెటీరియల్ కొన్నాను నేను అప్పుడే, కొనేసి చాలా అయిపోయింది అప్పటికే. సో ఐ కేమ్ టు మెల్బోర్న్ ఇన్ 2004. 2004లో ఐ థింక్ ఇట్స్ ఎ టర్నింగ్ పాయింట్ ఇన్ మై లైఫ్. సో పత్రి గారి చాలా పుస్తకాలు, యాక్చువల్గా 2004లో నేను పత్రి గారి చాలా చదివాను. లైక్ ఆయన చిన్న చిన్న పుస్తకాలు, ఆనాపానసతి, జీసస్ క్రైస్తు, మనలేని మీరు, ముక్తి మార్గము, అలాగే ధర్మపదం, ఇలా ఏవైతే ఆయన పుస్తకాలు ఉన్నాయో ఐ థింక్ దాదాపు ఒక 20 పుస్తకాల వరకు చదివాను. లైక్ తులసి దళం, బిఏ మాస్టర్, అవి చదివాను. అవి చదివి ఆయన రికమెండెడ్ బుక్స్ ఏంటో చూశాను, అవన్నీ చదివి మొత్తం ఆడియోస్ అన్ని విని దెన్ ఐ థాట్ ఓ దిస్ ఈజ్ అమేజింగ్, ఇంత అద్భుతమైన మెటీరియల్ టీచింగ్స్ అని చెప్పి. యూ వోంట్ బిలీవ్, ఇన్ 2004లో మాకు రిలేటివ్ ఒక ఆయన వస్తుంటే నేను ఇండియా నుంచి ఒక పిరమిడ్ తెప్పించేసాను మెల్బోర్న్లో మా ఇంటికి. సో ఐ థింక్ యూ కెన్ ఆల్సో సీ హియర్ దెర్ ఇస్ అ పిరమిడ్, మేబీ యూ కెన్ సీ హియర్ లైక్ దిస్ కైండ్ ఆఫ్ పిరమిడ్ యాజ్ యూ కెన్ సీ హియర్. సో ఆ సేమ్ పిరమిడ్ నేను మెల్బోర్న్ తెప్పించేసాను. తెప్పించి పిరమిడ్ కింద కూర్చొని ధ్యానం చేసామండి. యాక్చువల్గా 2004లో 2003లో కొంచెం మొదలు పెట్టాను, బట్ 2004 ఐ స్టార్టెడ్ మెడిటేటింగ్. ఆ పిరమిడ్ పైన తగిలించుకుని కింద మెడిటేషన్ చేశాను కూర్చుని. సో అండ్ అప్పుడేమైంది, యాక్చువల్గా దర్ ఇస్ అనదర్ ఫ్రెండ్ హూ యాక్చువల్లీ హిజ్ నేమ్ ఈజ్ రావు పామర్తి. ఆయన ఎందుకో విజయవాడ వెళ్ళి జక్కారాఘవ్ గారిని కలిసి నేను మెల్బోర్న్ వెళ్తానంటే, ఆయన మెల్బోర్న్లో ఇంకొక మాస్టర్ ఉన్నాడు, ఆయన నాథ్ అని, వై డోంట్ యూ మీట్ హిమ్ అని చెప్పి ఆయన నా పేరు ఇచ్చాడు. సో రావ్ కేమ్ టు మెల్బోర్న్ అండ్ హీ మెట్ మీ.
మీరెవరో నాదుడు కదా. ఆయన ఏం చేశారు, రామ్తా పుస్తకాలు కొన్ని పట్టుకొచ్చాడు ఆయన. యాక్చువల్‌గా రామ్తా పుస్తకాలు పట్టుకొస్తే, నేను ఐ థింక్ రామ్తా అప్పుడు తేలేదనుకుంటాను. బట్ హీ గేవ్ మీ రామ్తా బుక్ ఒకటి ఇస్తే, రామ్తా కూడా చదివాను అప్పట్లో. సరే ఇంక పత్రిక తీసుక మీకు ఆయన ఇంక అన్నీ ఇస్తారు యాక్చువల్‌గా. సో 2004లో ఎంటైర్ ఆఫీస్ అయిపోతే ఇంటికి రావడం, మెడిటేషన్ చేసుకోవడం, బుక్స్ చదవడం. ఎంటైర్ నన్ను ఒక ఫ్రెండ్ కూడా ఏంటి నువ్వు ఏమైనా బుక్ స్టాల్ పెడుతున్నావు అని అడిగాడు. అన్ని బుక్స్ ఉండేవి నా దగ్గర అప్పట్లో. అండ్ దెన్ అప్పట్లో యూ ఫర్ ఎవర్ లోక్ సంబ్రాంప కూడా నేను కొన్నాను ఇక్కడ ఆస్ట్రేలియాలో. మంచి మంచి ఒక న్యూ ఏజ్ స్పిరిచువల్ బుక్స్ చాలా దొరుకుతాయి. మంచి మంచి మనకి ఈ బార్బరా మార్కిన్సస్, లిండా గుడ్మెన్, తర్వాత మన జొనాథన్ లివింగ్స్టన్ సీగల్ బై రిచర్డ్ బాక్, ఇట్లాంటి చాలా ఇంగ్లీష్ ఎడిషన్స్ అయితే మీకు యూ విల్ గెట్ ఇన్ మెల్బోర్న్. సో ఆ పుస్తకాలని కొన్ని నేను ఐ స్టడీడ్ ఇంగ్లీష్ అండ్ పత్రిక గారి పుస్తకాలు చదివితే, ఎందుకో అప్పుడు నేను ఝాన్సీ గారి దగ్గరికి వెళ్ళి ఐ డోంట్ నో మచ్ అబౌట్ పత్రిజీ, మనం ఆయన పట్టుకొద్దాం, మెల్బోర్న్ తీసుకొద్దాం, విల్ హీ కమ్ అన్నాను నేను. అంటే ఆవిడంది మీరేమంత వర్రీ అవ్వట్లేదు అంటే, నేను మడి ఆచారం అలాంటి ఏమైనా ఉంటాయా, మనకి ఏమైనా పద్ధతులు పాటించాలా, ఐ వాజ్ రేజ్ బికాస్ స్వామీజీ అంటే మనకి చాలా మడి ఆచారం అది ఉంటుంది కదా. సో ఐ థాట్ ఓకే దెన్ అంటే షార్ట్ స్టోరీ ఏంటంటే, నేను రావు గారు ఝాన్సీ, ఐ హ్యావ్ అనదర్ ఫ్రెండ్ కాల్డ్ శివ హూ జాయిన్డ్ మీ ఇన్ వన్ ఆఫ్ మై కన్వర్సేషన్స్. సో మేమందరం కలిసి ఇమీడియట్ గా ఇండియా కాంటాక్ట్ చేసి, ఇదంతా 2005లో చేసాం. అంటే మేము చిన్న గ్రూప్ కింద ఫార్మ్ అయ్యాం. అప్పట్లో ఏంటంటే ఐ థింక్ ద నేమ్ ఆఫ్ ది గ్రూప్ కాల్డ్ మెల్బోర్న్ పిరమిడ్ మెడిటేషన్ గ్రూప్, ఎంపీఎంజీ అని పెట్టారు. మెల్బోర్న్ పిరమిడ్ మెడిటేషన్ గ్రూప్, దట్ వాజ్ ద నేమ్ ఆఫ్ ద గ్రూప్. సో మేము కొంచెం సెలెక్టివ్గా ఒక 5-6 కలిసి మెడిటేషన్ చేసేవాళ్ళం, పుస్తకాలు ఎక్స్చేంజ్ చేసుకునేవాళ్ళం. దెన్ ఐ స్పోక్ టు దిస్ పీపుల్, వై డోంట్ వి, మేము గ్రూప్ స్టార్ట్ చేశాం కదా, దెన్ వై డోంట్ వి గెట్ పత్రిజీ టు మెల్బోర్న్. సో ఝాన్సీ గారు వస్తారు, ఏం ప్రాబ్లం లేదని చెప్పి, మీకు ఐ థింక్ సమ్ ఆఫ్ యూ మైట్ నో స్వర్ణలత మేడం అని చెప్పి విజయవాడలో ఉంటారు. ఉయ్యూరు ఎక్కడ ఉంటుంది ఆవిడది. ఐ థింక్ ఆవిడ షీ టాక్స్ అబౌట్ డిఎన్ఏ యాక్టివేషన్ అండ్ థింగ్స్ లైక్ దట్. సో అప్పుడు మేము ఐ థింక్ అప్పుడు కాంటాక్ట్ చేస్తే యా వస్తారు పత్రిక గారు, ఏం ప్రాబ్లం అని చెప్పి 2006 సెప్టెంబర్ 2006 సెప్టెంబర్లో పత్రి గారు, డి శివప్రసాద్, స్వర్ణలత మేడం, దే ఆల్ కేమ్ టు మెల్బోర్న్ అండ్ దే స్టేడ్ ఇన్ మై హౌస్. సో ఫస్ట్ ట్రిప్ 2006 సెప్టెంబర్లో ఐ వెంట్ టు ఎయిర్పోర్ట్ విత్ మై ఫ్రెండ్స్ అండ్ వి రిసీవ్డ్ పత్రిజీ అండ్ ఇట్ వాస్ లైక్ ఎ గ్రేట్ మూమెంట్. లైక్ he was very simple, very friendly, very joyful, I was అంటే అప్పటికే నాకు ఒక మంచి ఒపీనియన్ ఉంది కనుక ఐ వాజ్ స్టంబుల్డ్ లైక్ వాట్ ఎ గ్రేట్ మాస్టర్ ఈయన అది అని చెప్పి. సో కార్లో మా ఇంటికి వచ్చి, అక్కడ కొంచెం బాగుంటుంది, కొంచెం పెద్ద ఇల్లు ఉండేది, నాకు ఓన్ ఇండివిజువల్గా పెద్ద హౌస్ ఉండేది. సో పత్రిజీ ఒక డెడికేట్గా ఆయనకు రూమ్ ఇచ్చేసి, ఎట్లాగా మా ఇంట్లో ఫుడ్ బాగానే ఉంటుంది, వెజిటేరియన్ బాగా చేస్తారు మా ఇంట్లో కూడా. సో శివప్రసాద్ వంటలు చేసేవారు, నేను. అండ్ మా ఇల్లు ఐ కెప్ట్ ఇట్ ఓపెన్, లైక్ ఎనీబడి కమ్ అండ్ విజిట్ పత్రిజీ అండ్ టాక్ టు దెమ్. అక్కడ లోకల్గా ఒక న్యూస్ పేపర్ అతను నాకు క్లోజ్ ఫ్రెండ్. సో ఐ పబ్లిష్డ్ దట్ పత్రిజీస్ అరైవల్ వెల్ బిఫోర్ ఇన్ ది లోకల్ న్యూస్ పేపర్, సేయింగ్ దట్ ఎ గ్రేట్ మాస్టర్ ఫ్రమ్ ఇండియా ఇస్ కమింగ్, వుడ్ యు లైక్ టు నో, మీకు ఆనాపానసతి మెడిటేషన్ గురించి తెలుసుకోవాలన్నా, మీకు శ్వాస మీద ధ్యాస గురించి తెలుసుకోవాలన్నా, ఇది ఒక సువర్ణ అవకాశం అని చెప్పి పేపర్లో పబ్లిష్ చేసి మా మొబైల్ నెంబర్స్, మా ఇంటి అడ్రస్ అన్ని ఇచ్చేసాం. సో 2006లో ఐ కండక్టెడ్ ఏ ప్రోగ్రామ్, హైరింగ్ ఏ హాల్, అందరికీ అడ్వర్టైజ్ చేసి, అందరికీ ఇన్వైట్ చేసి వీ కండక్టెడ్ ఏ వెరీ బిగ్ ప్రోగ్రామ్ అండ్ దట్ వాజ్ ఎ బిగ్ సక్సెస్. ఇప్పటికీ నా దగ్గర ఉంటాయి ఫోటోలు అవిను. ఆ ప్రోగ్రామ్ అయిపోయి ఇండియా వచ్చిన తర్వాత, మేబీ ఐల్ షేర్ లేటర్ ఆన్, మన ధ్యాన ఆంధ్రప్రదేశ్ మీద ఒక పెద్ద ఫోటో వస్తుంది అనమాట, ధ్యాన ఆస్ట్రేలియా అని చెప్పి ఆస్ట్రేలియా బొమ్మ అంతా వేసి, అందులో పత్రిక గారు లోపల మా ఫోటోలు అందరూ వేసి, తెలుగు జాతి వెలుగు జాతి అని చెప్పి లోపల వేశారు. సో యూ వోంట్ బిలీవ్, 2006 ఈజ్ బేసికలీ ఎ గేమ్ చేంజర్, లైక్ ఇట్స్ లైక్ ఎ టర్నింగ్ పాయింట్, ఆర్ యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ కంప్లీట్లీ ఎ న్యూ లైఫ్. నేను కార్లో ఐ యూస్ టు డ్రైవ్ పత్రిజీ, అండ్ నేను డ్రైవ్ చేస్తే పత్రిజీ నా పక్కనే కూర్చునేవారు. సో కెన్ యూ ఇమాజిన్ ద కైండ్ ఆఫ్, అందులో అక్కడ ఎవరు ఉండరు, ఇక్కడలాగా ఏంటంటే 1000 మంది 100 మంది ఉండటం అదే ఉండదు. ఒక్కొక్కసారి అయితే నేను ఆఫీస్కి వెళ్ళి, ఓ రోజు అయితే ఆఫీస్కి వెళ్తే పత్రిక గారు ఒక్కరు మా ఇంట్లో ఉన్నారు. అండ్ ఐ హ్యావ్ ఎ ఫ్రెండ్, ఐ యాక్చువల్లీ మీరు ఉండండి అని చెప్తే, ఒకరోజు ఎంత జోక్ చేశారంటే, నన్ను ఒక్కడిని ఇంట్లో పెట్టి నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోతామన్నారు. సో మేము పొద్దున్న రేడియో ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళం. ఆయన ఫస్ట్ టైం వచ్చినప్పుడు 21 days ఉన్నారు యాక్చువల్గా. సో 3 weeks కదా, బాగా లీజర్గా ఉండేది. వీస్ టు గో టు రేడియో, వీకెండ్స్ రేడియో స్టేషన్కి వెళ్ళి రేడియోలో ఆయన ప్రోగ్రామ్స్ ఇప్పించేవాళ్ళం. రిటర్న్లో వచ్చి డోనట్స్ తినేవాళ్ళం, కాఫీలు తాగేవాళ్ళం, పొటాటో చిప్స్ తినేవాళ్ళం. మా ఆఫీస్కి తీసుకెళ్ళాను, ఆ సిటీ అంతా చూపించాను.
కార్లో డ్రైవ్ చేసుకుంటూ ఫ్రెండ్స్ ఇళ్ళకి వెళ్ళి యూస్ టు డూ గ్రూప్ మెడిటేషన్స్. సో అందరికి ఇంట్రడ్యూస్ చేసి, సో ట్రస్ట్ మీ ఇయర్ టు ఇప్పటికీ ఐ స్టిల్ హ్యావ్ దోస్ ఫొటోస్, వీడియోస్ అండ్ ద మ్యాగజైన్స్. 2006 is a golden year. It's like a ఎక్స్ట్రాడినరీ టర్నింగ్ పాయింట్. అంటే దాన్ని ఏమంటారంటే మన కళ నిజమైంది అంటాం కదా. అంటే అప్పటి వరకు నాకు తెలియని ఎన్నో లక్షల విషయాలు పత్రి గారి ముఖతహా తెలుసుకున్నాను అనమాట. అండ్ నన్ను బాగా అంటే కొంచెం మంచిగా ఉండేవారు. బేసికల్గా ఇన్ ద సెన్స్ అంటే కొంతమంది ఎవరన్నా అక్కడ నాతో కొంచెం ప్రేమగా ఆప్యాయంగా చాలా చాలా బాగా ఉండేవారు నాతోటి. సో నేను కొన్ని ఏదైనా నైట్ టైమ్స్ మేము అరౌండ్ 11 o'clock 12 o'clock అలా ఉండి ఏదైనా డౌట్స్ అడిగితే కూడా బాగా చెప్పేవారు. సో ఆ ట్రిప్లో మెల్బోర్న్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేసాం. సో దెన్ 2007లో 2006 ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా అయిపోయి we conducted couple of home visits and then group meditations, and then he went back to India, and then కాన్స్టెంట్గా నేను శివప్రసాద్తో టచ్లో ఉండేవాడిని. అండ్ దెన్ తర్వాత మళ్ళీ 2007లో కూడా ఆర్గనైజ్ చేసాం. ఇట్స్ హ్యాట్రిక్. అందుకే 3 ఏళ్ళు చేసాం. 2006 2007లో చేసినప్పుడు ఏం చేసామంటే నాట్ ఓన్లీ మెల్బోర్న్, వి ఎక్స్టెండ్ ద ప్రోగ్రామ్ టు లైక్ సిడ్నీ, అడిలైడ్, క్యాన్బెరా, పెర్త్, ఇలా మెల్బోర్న్లో అంటే ఆస్ట్రేలియాలో అదర్ సిటీకి ఎక్స్టెండ్ చేసాం. అగైన్ 2008లో ఐ థింక్ సింగపూర్, మలేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అండ్ ఫిజీ కొంచెం ఇంకా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళాం ఆ ట్రిప్లో. సో ఇట్లా 3 years 2006, 2007, 2008లో బాగా చేసాం. యాక్చువల్గా నేను పత్రిక గారు ఇచ్చిన కొంచెం ఇన్స్పిరేషన్తో మెల్బోర్న్లో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ఆస్ట్రేలియా అనే ఒక ఆర్గనైజేషన్ కూడా రిజిస్టర్ చేసాం అప్పట్లో. నా దగ్గర ఇప్పటికీ ఆ సర్టిఫికెట్స్ ఉంటాయి. అంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ఆస్ట్రేలియా అది రిజిస్టర్ చేసి పెట్టాం అక్కడ. సో దెన్ ఆ తర్వాత ఇంకా ద జర్నీ వన్స్ యూ మెట్ పత్రిజీ దట్ ద జర్నీ నెవర్ ఎండ్స్. సో కంటిన్యూస్గా జ్ఞానాంధ్రప్రదేశ్లో చదువుతూ ఉండటం, ఆ గ్రూప్ మెడిటేషన్స్ చేస్తూ ఉండడం, పర్టికులర్లీ ఫుల్ మూన్ మెడిటేషను, న్యూ మూన్ మెడిటేషను, అట్లా గ్రహణాల టైంలో మెడిటేషన్స్ చేయటం, అట్లాగే మనకున్న లిటరేచర్ ఎక్స్చేంజ్ చేసుకోవటం, డెఫినెట్గా ఏంటంటే ఈ ధ్యాన అనుభవాలు ఏదైనా ఉంటే ఆ షేర్ చేసుకోవడం, ఇది కంటిన్యూస్గా జరుగుతూ ఉండేది. సో అండ్ అనుభవాలు అనే ఒక ప్రసక్తికి వస్తే, ఇప్పుడు టాపిక్ వస్తే, ఐ యూస్ టు మెడిటేట్ వెరీ రెగ్యులర్లీ. ఎందుకంటే అక్కడ కొంచెం మనకి సైలెన్స్ అనేది న్యాచురల్గా ఉంటుంది. అక్కడ జనరల్గా అక్కడ పెద్దగా హడావడి ఏం అక్కర్లేదు. అంటే మనకి సైలెన్స్ కోసం మనం వెతకక్కర్లేదు, సైలెన్స్ చుట్టూ ఉంటుంది మనకి అక్కడ. సో న్యాచురల్లీ ఇట్స్ ఎ బ్లెస్సింగ్. సో ఐ యూస్ టు కంటిన్యూస్లీ ఒక్కొక్కసారి తెల్లాకట్లు కూడా లేచి 5 o'clock కూర్చొని 5 to 6 అలా చేసేవాడిని. ఈ వీకెండ్స్లో ఒక్కొక్కసారి 1 or 2 hours కూడా మెడిటేషన్ చేసేవాడిని. సో వాట్ ఐ లెర్న్డ్, ఇప్పుడు ఎక్స్పీరియన్సెస్ కిందకి వస్తే, ఇఫ్ యూ సిన్సియర్లీ అబ్జర్వ్ హిస్ టీచింగ్స్, అండ్ ఎవ్రీ టీచింగ్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ యువర్ వెల్ బీయింగ్. ఎన్నో మంచి విషయాలు చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్, తక్కువగా మాట్లాడటం, ఎక్కువ మౌనంగా ఉండటం, మితంగా తినటం, అట్లాగే ఎలా మాట్లాడాలి, ఎలా ఆలోచించాలి, ఇలాగ ఎన్నో కాన్సెప్ట్స్ లైక్ జడ్జ్ ఏ నాట్ అని చెప్పి, యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ, మీరు మీ స్వామిత్వాన్ని మర్చిపోయారు, ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు. మోర్ దాన్ ఎనీథింగ్, అంటే ఎగ్జాగరేట్ చేసి చెప్పడం కంట, the moment you meet him, the moment you listen to his teachings and read the books of, like for example, Jonathan Livingston Seagull or Barbara Markinsa's Pleiadian Wisdom, and also Richard Bach, like Illusions and Third, ఇవన్నీ మీకు చదివినప్పుడు మీకు ఒక మంచి అవగాహన వస్తుంది. లైక్ యూ అండర్స్టాండ్ వాట్ లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్, అండ్ యువర్ ప్రయారిటీస్ విల్ ఇమీడియట్లీ చేంజ్. ఏది ఇంపార్టెంట్, వై ఐఎమ్ హియర్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్, వాట్ షుడ్ ఐ డూ, హౌ డు ఐ యూటిలైజ్ మై టైమ్, వాట్ ఈస్ కర్మ, వాట్ ఈజ్ సేవ. ఆయన అంటే ఎన్నో ప్రశ్నలకి, మనిషికి ఉన్న ఎన్నో ప్రశ్నలకి ఐ థింక్ తులసీదళం 1, తులసీదళం 2లో ఆయన ప్రతి దానికి వివరణ చాలా క్రిస్టల్ క్లియర్గా ఇచ్చారు. అంటే ఇఫ్ యూ అబ్జర్వ్ హిమ్, ఆర్ ఇఫ్ యూ వాక్ విత్ హిమ్ ఇన్ ద జర్నీ, ఆయన ప్రతి పదం, ప్రతి మాట, ప్రతి కాన్సెప్ట్, ప్రతి కదలిక, ప్రతి కలయిక ఎంతో మనిషికి నేర్పిస్తుంది. సో then my perception towards life has changed, my priorities has changed. I learned like, okay, this is important. ఇంతలా చెప్తున్నారు ఎందుకు. నేను ఇంకోటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఆ తర్వాత కూడా నేను ఎంతో రీసెర్చ్ చేశాను దేని మీద,
శ్వాస మీద, శ్వాస మీద, ధ్యాస మీద, బ్రెత్ మీద ఎవరెవరు ఏమేం చెప్పారు అని చెప్పి కొంచెం భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, శివసూత్రాలు, విజ్ఞాన భైరవతంత్ర, లైక్ లాట్ ఆఫ్ లిటరేచర్ ఐ స్టడీడ్ అండ్ దెన్ ఐ రియలైజ్, ఓ మై గాడ్, ఈ సీక్రెట్ ఇంత విస్తారంగా, ఇంత విరివిగా, ఇంత ఒక్క పైసా ఖర్చు లేకుండా, ఏమి ఆశించకుండా ఇంతలా ఎవరు చెప్తారు, ఇంత నిస్వార్థంగా ఎలా చెప్తారని ఐ వాజ్ సో ఫ్యాసినేటెడ్, ఐ వాజ్ సో ఇంప్రెస్డ్. ఇంకొకటి ఏంటంటే, నాతో ఎంతసేపు ఉన్నా, వీ హ్యాడ్ ఎ వెరీ గుడ్ జర్నీ. నన్ను ఎప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్, యూ ఆల్ హ్యావ్ టు లిజన్. నన్ను ఎప్పుడు కూడా ఒక కంట్రిబ్యూట్ చేయమని కానీ, డబ్బులు ఇమ్మని కానీ, ఇది చేయమని కానీ అసలు ఎప్పుడు నన్ను ఏది డైరెక్షన్ ఇవ్వలేదు. ఒకసారి మా ఫ్రెండ్ ఒకతను, మీరు వాళ్ళకి ఏదైనా డైరెక్షన్ ఇవ్వచ్చు కదా అని ప్రశ్నిస్తే, వాళ్ళు మాస్టర్స్, వాళ్ళకి ఏం చేయాలో వాళ్ళకి తెలిసి నేనేం చెప్పక్కర్లేదు అని చెప్పారు. అంటే దిస్ ఈస్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్. ఇట్లా మీరు ఆయనతో కనుక క్లోజ్గా ఉంటే యూ విల్ అండర్స్టాండ్. మిరకిల్ అంటే మనం అనుకుంటాము, మిరకిల్స్ అంటే ఏదో నోట్లోంచి శివలింగం తీయడం, గాల్లోంచి వీఫూ తీయటం. దిస్ ఈస్ నాట్ ద స్టఫ్. ఓకే, ఏ రియల్ మాస్టర్ని మీరు కలిసినప్పుడు ఎవ్రీ టీచింగ్ ఈజ్ ఎ మిరకిల్. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. ఎవ్రీ టీచింగ్ ఈజ్ ఎ మిరకిల్ ఇఫ్ యూ అండర్స్టాండ్. అసలు ఒక్కొక్క టీచింగ్ మీ తలరాతని సంపూర్ణంగా మార్చేస్తుంది తీసుకెళ్ళి. ఎవరు చెప్తారు ఇప్పుడు, ప్రతివాడు నెగిటివ్స్ చెప్పాడు, ఎంత బాగా చెప్పారు, మీరు మందులు తీసుకోకండి, హీలింగ్ మీతో చేసుకోండి, ఎంతో శక్తి ఉంది మీలో, అనంత శక్తివంతమైన చైతన్యాలు మీరు. మన స్వామిత్వాన్ని మనం మర్చిపోయాం, పరాధీనం మీద బతుకుతున్నాం, ఏడుస్తున్నాం, డిపెండెన్సీ మీద బతుకుతున్నాం. మీరు స్వయం కృషి చేసుకోరు, మీరు ఎందుకు మీ తలరాతను మార్చుకోరు? ఇలాగా ఒక 1,00,000 సార్లు, 1,00,00,000 సార్లు అసలు నోరెత్తితే ఇంక వేరే టాపిక్ ఉండదు, ఇక వేరే పిచ్చాపాటి ఉండదు. ఇంకెక్కడికి వెళ్ళినా క్లోజ్ యువర్ ఐస్, బీ విత్ యువర్ బ్రెత్, క్లోజ్ యువర్ ఐస్, బీ విత్ యువర్ బ్రెత్, క్లోజ్ యువర్ ఐస్, బీ విత్ యువర్ బ్రెత్. ఎన్నిసార్లు? 1,00,00,000 సార్ల, 2 కోట్ల, 100 కోట్ల? నాకు ఒక్కొక్కసారి అర్థమయ్యేది కదా, ఏంటిది అంటే, ఇంకా ఇంత తప్పేం చెప్పరా? అప్పుడు నేను రీసెర్చ్ చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే, ఓకే, యోగ పుంగవులు, పరమాత్మలు, పరమహంసలు, యోగ నిష్ణాతులు కూడా ఇదే చెప్పారు అని నేను తర్వాత ఎంతో వ్యాలిడేట్ చేసి, ఇంకేం మాట్లాడరు పత్రి గారు, నేను జనరల్గా అడిగేవాడిని, సార్ ఏంటి జిమ్ చేస్తారు కదంటే, పిచ్చ విధవాళ్ళు జిమ్ చేస్తారు. తిండి గురించి అడిగేవాడిని, జిమ్ గురించి అడిగేవాడిని, పర్సనల్గా ఎన్నో విషయాలు చెప్పి అవన్నీ వేస్ట్. నాద్ ఒక్కటే, ఈ ప్రపంచంలో సర్వ దరిద్రాలకి, సకల సమస్యలకి ఒక్కటే మందు, ఒక్కటే మందు, ఒక్కటే మందు. ధ్యానం, ధ్యానం, ధ్యానం. శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస. మీరు ఎంతలాగైనా ప్రయత్నించండి, ఎక్కడ కూడా, ఐ థింక్ అంటిల్ హిజ్ లాస్ట్ బ్రెత్ ఆన్ దిస్ ప్లానెట్ ఎర్త్, హీ నెవర్ డీవియేటెడ్ ఫ్రమ్ హిజ్ కోర్ టీచింగ్. దట్ ఈస్ ద బ్యూటీ. మీరు ఎక్కడ చూసినా ఎక్కడా కూడా ఏదో చెప్తారు, ఓకే అని తప్ప, పిరమిడ్ ఎనర్జీ గురించి అండ్ బ్రెత్ గురించి తప్ప హీ నెవర్ స్పోక్ అబౌట్. అంటే డీవియేషన్ అనేది ఇవ్వలేదు. ఎందుకంటే ద మొమెంట్ హీ డీవియేట్, థింగ్స్ గెట్ డైల్యూటెడ్. అంటే ఇప్పుడు హీ నెవర్ ఎంఫసైజ్ ఆన్ యోగా. అసలు భుజంగాసనం ఏంటి, మకరాసనం ఏంటి, అసలు హీ నెవర్ ఓపెన్డ్ హిజ్ మౌత్ ఆన్ యోగా. సింగిల్ పాయింటెడ్, ఇన్సిస్టెడ్ ఆన్ బ్రెత్, బ్రెత్, బ్రెత్. అబ్జర్వ్ యువర్ బ్రెత్, దర్ ఇస్ నథింగ్ మోర్. దట్ ఈస్ వేర్ ఐ వాజ్ కంప్లీట్లీ థ్రిల్డ్. అండ్ ఐ థింక్ ఇప్పుడు మనకు జీవితంలో భగవంతుడు మారువేషంలో వస్తే మనం వాడికి తలుపులు వేసేస్తాం, మనకు నచ్చదు. మనకేంటంటే జేబులో డబ్బులు పోవాలి, ఒక 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు, ఇలాగా మనకి కోట్లాది లక్షల డబ్బులు పోయి డాక్టర్లు మందులు మింగమంటారు, పరీక్షలు చేస్తారు, అండ్ నో డాక్టర్ కెన్ గివ్ యూ ఎనీ హీలింగ్. they will manage your symptoms, they will manage your disease. Even Americans are telling the entire medical industry, pharma industry is a mafia, right? And మనని శాకాహారం తీసుకో, మితాహారం తీసుకో, మితంగా మాట్లాడు, మితంగా తిను, మితంగా నిద్రించు, ఎక్కువ ధ్యానం చేయి, ఎక్కువ స్వాధ్యాయం చేయి, ఎక్కువ సజ్జన సాంగత్యం చేయి. ఈ ప్రపంచంలో చెడు చెప్పేవాళ్ళు లక్షల్లో ఉన్నారు, మంచి చెప్పేవాడు యుగానికి ఒకడు పుడతాడు, కారణజన్ముడు అనేవాడు ఎక్కడో ఉంటాడు. మనకేంటంటే చాలా ఫ్రీగా, అంటే మనకు ప్రాణవాయువు తర్వాత చాలా ఫ్రీగా పత్రి గారు వచ్చి ఒక్క రూపాయి నా నుంచి కనీసం 10 పైసలు కూడా ఆశించని ఒక గ్రేటెస్ట్ పరమాత్మ వాక్డ్ విత్ మీ.
అలాంగ్ విత్ మీ. సో ఎన్నో ఎప్పుడెక్కడే నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా ఎప్పుడు ధ్యానాంధ్రప్రదేశ్ ఆఫీస్కి వెళ్ళినా, అండ్ నాకు తెలిసి భూమి మీద నన్ను అంతలా ఇన్స్పైర్ చేసి మోటివేట్ చేసిన వాళ్ళంటూ ఇంతవరకు ఎవరు లేరు. దెర్ ఆర్ సో మెనీ పీపుల్ పుల్ యూ డౌన్ ఆర్ క్రిటిసైజ్ యూ, బట్ హీఈస్ ద ఓన్లీ గ్రేట్ గ్రాండ్ మాస్టర్ హూ ఇన్స్పైర్డ్ మీ ఆల్ ద టైమ్, ఎవ్రీ సింగిల్ టైం. ఎప్పుడు వెళ్ళినా ఏంటి తెలుసా, ఈజ్ ఎ గ్రేట్ గ్రాండ్ మాస్టర్ ఫ్రమ్ ఆస్ట్రేలియా, నీ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకో. విచిత్రం ఏంటంటే ఆయనకి ఎవరైనా టిఫిన్ ఇస్తే, ధ్యానాంధ్రప్రదేశ్ ఆఫీస్లో స్నాక్స్ అవి ఇస్తే అది తీసుకొచ్చి నాకు ఇచ్చేవారు. నేను అది సార్ మీకు ఇచ్చింది సార్ నాకెందుకు పెడతారంటే, నో యూ ఈట్ ఫస్ట్. నేను చెప్తున్నాను కదా, ఇఫ్ యు ఆర్ స్మార్ట్ ఎనఫ్, ఆయన ప్రతి పదం, ప్రతి కదలిక, ప్రతి కలయిక, ప్రతి వాక్కు, ప్రతి లైన్ ఈజ్ మోర్ దాన్ భగవద్గీత. అన్ఫార్చునేట్లీ అండ్ చాలా మంది ఫ్రీగా వచ్చేసి మనకు టికెట్ పెట్టాలి, ఒక పెద్ద ఆశ్రమం పెట్టి నన్ను కలవాలంటే ఒక 25,000 కట్టాలంటే మనం 25,000 కట్టి వెళ్తాం, దర్శనం వెళ్తాం, వెళ్ళి కాళ్ళు పెట్టుకుంటాం, పాద పూజ చేస్తాం. ఒక మాస్టర్ మనని ఫ్రీగా ముట్టుకొని టచ్ చేసి హగ్ చేసి పుస్తకాలు ఫ్రీగా ఇచ్చి టీచింగ్స్ ఫ్రీగా ఇస్తే, అంటే దిస్ ఇస్ వేర్ వై యూ మే అండర్స్టాండ్. ఆ తర్వాత నేను ఎప్పుడు ఎవరిని అంటే చదువుతాను కొంచెం తెలుసుకుంటాను. ఆయన ఎప్పుడైనావారు, మనం ఎందుకు వచ్చాం ఇక్కడికి, అందరి దగ్గర నుంచి అన్ని నేర్చుకుని అందరికీ అన్ని నేర్పించడానికి వచ్చామనేవారు. సో ఎక్కడ ఏంటంటే మనమే గొప్ప అనేది ఎక్కడ చాటి చెప్పలేదు. సో మై థింగ్ ఈజ్, ఎప్పుడు ఒకటే చెప్పారు, ఇంతకంటే గొప్పదేం లేదు, ధ్యానం చెప్పడమే అల్టిమేటు, ఇంకా మిగిలినవన్నీ దీని ముందు దిగదుడుపు. అట్లాగే అఫ్కోర్స్ దానం, డబ్బు, ధ్యానం కోసం ఇచ్చే డబ్బే పరమోత్కృష్టమైన దానం. ఇలా అంటే మీకు అందరికీ తెలియనివి కాదు ఇప్పుడు నేను చెప్పేవి. ఐ థింక్ ఆల్ ద మా ఫ్రెండ్స్ అందరూ, అంటే హూ ఆర్ ఆల్ మై ఫ్రెండ్స్ ఇన్ దిస్ గ్రూప్ మెడిటేటివ్ మాస్టర్స్, ఆల్ దీస్ థింగ్స్ లైక్ ఆయన ఆడియోస్ విన్నా, వీడియోస్ చూసినా, పుస్తకాలు చదివినా, నేను చెప్పేవన్నీ మీకు రిపిటేటివ్గానే ఉంటాయి ఆల్మోస్ట్. సో అంచేత ఏంటంటే అఫ్కోర్స్ ఇక్కడ మనకి, నేను తర్వాత మీరు నమ్మరు, నాకు తర్వాత ఓకే మనకి భగవంతుడు మనకి ఎప్పుడు ఉంటాడు, మనం శివాలయంకి వెళ్తాం, విష్ణాలయంకి వెళ్తాం, మనం చక్కగా భగవంతుని కొలుచుకుంటాం. అంటే దేవుడు అనుగ్రహం ఉంటే కానీ ఇలాంటి గురువు కూడా దొరకడం మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంతో పుణ్యం చేసుకుని మనం భగవంతుని ఎంతో ఆరాధించి కొన్ని వందల జన్మలు శివుడికి అభిషేకం చేసి విష్ణుమూర్తికి మనం కొలుచుకుంటేనే ఈ జన్మలో మనకి ఇలాంటి గురువు లభిస్తాడు. లేకపోతే అంతా మనకి తెలుసు, మీకు నేను చెప్పక్కర్లా ఇంకా. సో ₹1 ఖర్చు కాకుండా మన ఇమ్మోర్టాలిటీ నడిపించి మనకి ఇంకా ఆల్మోస్ట్ ఏంటంటే ఒక పరమోత్కృష్ణ జ్ఞానాన్ని ప్రసాదించే గురువులు దొరకటం అరుదు. సో వన్ థింగ్ అంటే మా ఎక్స్పీరియన్స్ అంటే ఒకటే ఏంటంటే, ఎనీవన్ ఆయన్ని ఎవరు కలిసినా వాళ్ళ నిజంగా అదృష్టవంతులు, వాళ్ళు నిజంగా పూర్వజన్మలో ఎంతో సుకృతం చేసుకుంటే కానీ ఆయన దొరకరు. ఇప్పుడు చూడండి, నిజంగా ఫిజికల్గా ఎవరిని ఆయన కలవాలంటే ఐ థింక్ మీరు మళ్ళీ శివుడికి, రావణాసుడి కంటే ఎక్కువ తపస్సు చేయాలేమో ఐ బిలీవ్. సో బట్ ఎంతో అదృష్టవంతులం మనం, ఎందుకంటే ఆయన పక్కనే ఉండి, ఆయన దగ్గర ఉండి, ఒక స్నేహితుడి కంటే ఎక్కువగా, ఒక తల్లి కంటే ఎక్కువగా, ఒక తండ్రి కంటే ఎక్కువగా, గురువులకే గురువుగా ఉండి, మనకు అన్నిటికంటే ఇంకా అద్భుతమైనది అంటే ఏంటంటే సదానంద యోగిని ఇచ్చారు మనకి తీసుకొచ్చి. అసలు నేను ఐ థింక్ నేను రెండు సార్లు వెళ్ళాను అనుకుంటాను. నందవనం వెళ్ళి ఆయన సమాధి దగ్గర మెడిటేషన్ చేశాను. అండ్ ఇంకోటి విచిత్రం ఏంటంటే ఆయన జాన్ ద బాప్టిస్ట్, యేసు ప్రభువుకి ఆయన గురువు అంటే ఆలోచించండి. సదానంద యోగి అసలు ఎలాంటి మాస్టర్, అసలు ఆయన ఫోటో మన ఇంట్లో ఉంటే చాలు, ఇక ఇంకేం లేదు. ఆయన ఫోటో మన ఇంట్లో ఉంటే ఆయన మన ఇంట్లో ఉన్నట్టే. అలాంటి పరమ గురువుని మనకి ఇచ్చారు. అసలు కెన్ యూ ఇమాజిన్ వాట్ హీ హాస్ డన్ ఫర్ దస్? ఏది ఆశించకుండా మన నుంచి ప్రతిఫలం ఎప్పుడు ధ్యానాంధ్రప్రదేశ్ ఏదో పుస్తకం ఫ్రీగా ఇవ్వటం, ఆయనకి ఇచ్చింది ఫ్రీగా ఇచ్చేయటం, ఇవ్వటమే తప్ప నాకు తెలిసి ఆయన అడగటం తీసుకోవటం అనేది తెలియదు. హీ డజంట్ నో. సో సచ్ ఏ వండర్ఫుల్ మాస్టర్. సో అంటే ఐ థింక్ ఐఎమ్ గెటింగ్ క్లోజ్ టు 45 minutes. సో బట్ దట్స్ ఓకే. సి ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే పత్రి గారితో అనుభవాలు షేర్ చేసుకోమంటే ఇప్పుడు రాత్రి 2 కూడా అవుతుంది మనకి. అది ఎందుకంటే దట్ ఈస్ ఎగ్జైట్మెంట్. ఇట్ ఈస్ 1000 times పవర్ఫుల్ దాన్ నయాగరా ఫాల్స్. సో ఇది ఎవరైనా అంటే ప్రత్యక్షంగా ఆయనతో ఉన్న వాళ్ళే అనుభూతి చెందగలరు. మనిషిలో ఎప్పుడు ఏంటంటే ఆ పూర్ణత్వాన్ని చూడాలి, దైవత్వాన్ని చూడాలి. ఆ గురువులకే గురువు, పరమ గురువు ఆయన. అని చేత ఏంటంటే వీ హ్యావ్ టు బి హంబుల్.
చక్కగా మనం అందరం ఏంటంటే ఎంత వీలైతే అంత గుడ్ కర్మ చేయాలి, ఆ టీచింగ్స్ని పట్టుకోవాలి, సాటివాడికి చెప్పాలి. ఎంతో మంది నేను ఇలా యాక్సిడెంట్ నేను చెప్పిన వాళ్ళు ఎంతో మంది ఇవాళ మంచి మంచిగా ఒక అతనైతే ఆల్ ఓవర్ ద వరల్డ్ ట్రావెల్ చేస్తే మెడిటేషన్ చెప్తున్నాడు. హీ బికమ్ ఏ వెరీ బిగ్ మాస్టర్. సో వాళ్ళందరూ మా ఇంటికి వచ్చి నేర్చుకుని అందరికీ చెప్పిన వాళ్ళే. ఎవ్రీబడి ఈస్ డూయింగ్ దర్ బిట్, ఎవ్రీబడి ఈస్ డూయింగ్ గ్రేట్. ఎంతో మంది ఇన్స్పైర్ అయ్యి వేల మందిని ఇన్స్పైర్ చేశారు ఆయన. ఇవాళ ఏంటంటే వేలల్లో ఉన్నారు ఇన్స్పైర్ అయిన మాస్టర్స్. దే నో దేర్ పర్పస్, దే నో వై దే ఆర్ ఆన్ దిస్ ప్లానెట్ ఎర్త్, అండ్ దే నో వై ఆర్ వన్ ఆఫ్ ద చోజన్ వన్స్. అని చేత ఏంటంటే ఆయనతో నేను అదృష్టవంతునండి అంటే కూడా లేదు లేదు, నేను చాలా అదృష్టవంతుని అంటే నీకు అసలు అదృష్టం అంటే ఏంటో తెలుసా అని చెప్పి అదృష్టం గురించి చెప్పారు నాకు. చెప్పి నువ్వు గత జన్మలో ఎంతో గొప్ప గ్రేట్ మాస్టర్, నువ్వు గ్రేట్ మెడిటేషన్ చేసావు, అందుకే నువ్వు నాకు తారసపడ్డావు అని చెప్పి. అంటే మై పాయింట్ ఈజ్, అసలు మన జీవితంలో ఎవడైనా ఎంకరేజ్ చేశాడా? అసలు ఎవడైనా మనం మెచ్చుకున్నాడా? ఎవ్రీబడి క్రిటిసైజ్ యువర్ బ్రదర్స్, సిస్టర్స్, మాస్టర్స్, ఎవ్రీబడి. ఆఫీస్లో మనకి చుట్టూ ఉన్నదే క్రిటిసిజం మనకి. అలాంటి క్రిటిసిజం అంతటిని డిస్ట్రాయ్ చేసి, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, కెన్ యూ ఇమాజిన్ ఈ ప్రపంచంలో మిమ్మల్ని అలా ఎవడైనా సంబోధించాడా? దిస్ ఇస్ మై స్ట్రైట్ క్వశ్చన్ టు యూ. ఈ భూమి మీద మిమ్మల్ని మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అన్నవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? నాకు చెప్పండి వచ్చి మీరు. యు విల్ నాట్ గెట్ పత్రిజీ. కలిసిన వాళ్ళందరూ అదృష్టవంతులు, వాళ్ళు కారణ జన్మలు, వాళ్ళు ఎంతో పూర్వజన్మ సుకృతం చేసుకున్నారు. శివుడికి 1000 జన్మల్లో ఒక 1000 పాలాభిషేకాలు చేసుకుంటే ఒక పత్రిజీ దొరుకుతాడు మీకు. సో దిస్ ఈస్ ద ట్రూత్, అండ్ వీ ఆల్ హ్యావ్ టు మెడిటేట్ ఎవ్రీ సింగిల్ డే. ఎప్పుడు ఫలితాన్ని ఆశించకూడదు. కృష్ణుడు ఏం చెప్పాడు? ఫలితాన్ని ఆశించి ఎందుకు మనకు మెడిటేషన్ చేస్తూ ఫలితాలు? అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి. ఏం కావాలి? అన్నీ ఉన్నాయిగా మనకి. నిరంతరం శ్వాసిస్తున్నాం, చాలదా మనకి? మనకు అన్నీ ఉన్నాయి. మనకి ఏంటంటే it is extremely important that we now realize that we have everything. We are alive, we are breathing, we are one with the cosmos, we are one with the universe. The great masters are surrounded by us. They have chosen us to be part of that great grand mission, to become co-creators and bring light to the entire planet earth. So ఇంతకంటే పెద్ద పదవి ఏం కావాలి మీకు? Don't take even a CEO of Microsoft is nothing before a pyramid master. That is your greatness, that is your legacy. ఇది అర్థం చేసుకోవాలి. రిజల్ట్స్ ఎప్పుడు చూడద్దు ప్లీజ్. మై అగైన్ మెసేజ్ ఆర్ ఎక్స్పీరియన్సెస్, డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. బీ జాయ్ఫుల్ దట్ ఎవ్రీ బ్రెత్ ఈస్ ఎ మిరకిల్, ఎవ్రీ బ్రెత్ ఈస్ ఎ గ్రేస్, ఎవ్రీ బ్రెత్ ఈస్ ఎ గిఫ్ట్. సో దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ టు రిమెంబర్. ఇంకా ఏం కావాలి మిరకిల్స్? ఇంకా ఏం కోరికలు కావాలి మనకి? ఇంకా ఏం మేనిఫెస్టేషన్ కావాలి? అన్నిటినీ వదులుకునే అంటే ఆ ఆలోచన రహిత స్థితి అంటే అదే కదా. So yeah, this is about my journey and experiences about my association with the great Grand Master. And I think you're all doing a wonderful job. And yeah, let us keep this momentum going and share this knowledge, wisdom, and anapanasati and breath meditation. శ్వాస మీద ధ్యాస ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తికి చేరాలి. ధ్యాన జగత్, శాకాహార జగత్ ఆల్రెడీ మేనిఫెస్ట్ అయిపోయింది. వీఆర్ జస్ట్ డూయింగ్ అవర్ బిట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. Thank you very much, sir. So fortunate, sir, that we have traveled with a great master like Patriji, sir, and shared all the moments in experience. Thank you very much, sir. Yeah, pleasure. Anytime. So, ఎవరైనా మాస్టర్స్ మీ అనుభవాలు షేర్ చేసుకోండి, హ్యాండ్ రైస్ చేయండి. I'll unmute you. యా, ఐ థింక్ మన మాస్టర్స్ అందరికీ కూడా ఆల్రెడీ సేమ్ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ అందరికీ ఉంటుంది కదా. అంటే ఆ తారసపడ్డ వాళ్ళందరికీ అంటే విచిత్రం ఏంటంటే మీరు అంతలా అడిగినా కూడా ఎవరు అడగట్లేదంటే ఒకటి చెప్పగలను నేను, వాళ్ళందరికీ సమాధానాలు దొరికిన సమాధి స్థితిలో ఉన్న గ్రేట్ మాస్టర్స్ మన మాస్టర్స్ అందరూ కూడా. సో అన్ని సమాధానాలు ఉన్నవాళ్ళు. యా, సో దే విల్ బి వెరీ హ్యాపీ. చాలా సార్. సార్ చెప్పమాట్లాడండి సార్. నమస్కారం సార్. మహావతార్ ఫౌండేషన్ నడిపిస్తున్న రంగనాథ్ మాస్టర్ కి, ఆల్ మాస్టర్స్ కి నా ఆత్మ ప్రణామాలు సార్.
సార్ పత్రిజీ సార్తో మీరు అనుభవం చాలా చక్కగా చెప్పినారు సార్. నేను పని చేసుకుంటూ కూడా చాలా ఇంత నాలెడ్జ్ మేము తీసుకుంటానికి మేమెంతో పూర్వజన్మ సుకృతం వల్ల మాకు ఇది అవకాశం దొరికిందని భావిస్తున్నాం సార్. ఇంకా ముందుకి మాకు ఇంకా చెప్పాలని కోరుకుంటున్నా సార్. తప్పకుండానండి. అందరి దగ్గర జ్ఞానం ఉంది. ఆయన అదే అవును చెప్పారు. సార్. అందరి దగ్గర జ్ఞానం ఉంది. మీరు సాక్షాత్తు భగవత్ స్వరూపాలు అని చెప్పారు. నేను అడిగాను సార్, అవును సృష్టికర్త ఎవరు అని ఓ రోజు మా ఇంట్లో అడిగితే, సృష్టికర్త ఎవరు అని అడిగాను నేను రాత్రి ఓ రోజు. నాకేసి వేలు అవును సార్. చూపించి, నాకేసి చూపిస్తూ నువ్వే సృష్టికర్తవి అన్నారు. ఇంకేం మాట్లాడతాం అలాంటివి ఆయన చెప్పినప్పుడు? ఇంకా మనం ఏమైనా ఎదిరి చెప్పగలమా? సో అంటే చెప్పలేం సార్. అందరినీ ఇన్స్పైర్ చేసి, అందరినీ మోటివేట్ చేసి, అందరిలోనూ జ్ఞానం ఉంది. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, అంతా సమానమే. ఆ వన్నెస్ కాన్సెప్ట్ కూడా మనందరికీ ఇచ్చారు. సో ఎప్పుడైతే ఆయన కలుస్తాం మనకి గర్వం ఉండదు. ఎందుకంటే అందరిలోనూ జ్ఞానం ఉంది, అందరం ఈక్వల్, అవును అందరి సార్. దగ్గర నాలెడ్జ్ ఉంది. ఈ సమానత్వాన్ని పంచారు. ఇంకంతకంటే ఇప్పుడు ఒక పిరమిడ్ మాస్టర్ మనం చూస్తే మనకేమనిపించదు. మనకేమనిపిస్తుంది అంటే, ఓకే అందరూ ఈ చెట్టు మీద వాళ్ళని పక్షులే కదా అనిపిస్తుంది, అందుకంటే అనిపించదు. సో ఫస్ట్ అవును ఆఫ్ ఆల్ సార్. దట్ ఈస్ ద బ్యూటీ అండ్ గ్రేట్నెస్. అబ్సల్యూట్లీ ఫైన్ అండి. నా డీటెయిల్స్ వచ్చి లలిత మేడం గారి దగ్గరను, వేమన కుమార్ గారి దగ్గర ఉన్నాయి. అండ్ అఫ్ కోర్స్ లోకేష్ గారు కూడా హీ నోస్ అబౌట్ మై డీటెయిల్స్. అండ్ ఫీల్ ఫ్రీ, ఎప్పుడైనా మనం కావాలంటే మనం వీ కెన్ బీ ఇన్ టచ్ విత్ ఓవర్ ద ఫోన్. ఓకే సార్. ఎవరికైనా కావాలంటే వీ కెన్ డెఫినెట్లీ బీ పార్ట్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ గుడ్ గ్యాదరింగ్స్. అండ్ ఇట్స్ నెవర్ ఎండింగ్ స్టోరీ. ఇది కంటిన్యూ అవుతుంది. ఇది ఒక మహాప్రవాహం అలా సాగిపోతూనే ఉంటుంది. ఇది దట్స్ ఆల్ అబౌట్ ఐ కెన్ సే. ఓకే సార్. థ్యాంక్ యూ. Yeah, madam. Yeah. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ నాథ్. ప్లెజర్ థ్యాంక్ అండి. యూ నాథ్ గారు, చాలా మంచి ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు. మేము యాక్చువల్లీ పత్రిజీ గారిని నాలాగా చాలా మంది ఉండుంటారు. పత్రిజీ గారిని మేము చూడలేదు, కానీ మీరు చెప్పింది విజువలైజ్ చేసుకుంటూ ఉంటే ఆయనతో వాక్ త్రూ చేసినట్టు ఆ మంచి ఎక్స్పీరియన్స్ ఫీల్ అయ్యాము. అండ్ మీరు చెప్పారు, మీరు హైలైట్ చేశారు ఆయన చెప్పిన స్పీచెస్ కానీ, ఇలా వాక్ శక్తి, ఇలా శ్వాస మీద ధ్యాస, శ్వాసే సదా గురు సద్గురు, ఇలా అన్ని చెప్పడం, మళ్ళీ అన్ని ఒకేసారి మంచి 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 వాక్యాలన్నీ గుర్తొచ్చాయి. అండ్ ఆ ఫీలింగ్, ఆ ఎక్స్పీరియన్స్ తెచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. కరెక్ట్. అంటే సత్యం అనేది మనం ఇంకా దాన్ని ఆపుదామని ఆగదండి. అది ఒక మహాప్రవాహంలో వెళ్ళిపోతూ ఉంటుంది. సో అది నేను ఆ తర్వాత మీరు నమ్మరు, అంటే ఎందుకో తెలియదు నాకు, ఐ థింక్ హీఈస్ ద క్లైమాక్స్ ఐ కెన్ సే. అంటే మీకు తెలుసు కదా, క్లైమాక్స్ అయిపోయిన తర్వాత ఇంక సినిమాలో ఏముండదు, శుభం పడిపోతుంది మీకు. సో అఫ్ కోర్స్ టీచింగ్ ది ఎండ్ అంటాడు. అంటే నేను ఇప్పటికీ క్యూరియాసిటీ ఉంటుంది, మంచి మంచి పుస్తకాలు చదువుతాను, న్యూ ఏజ్ బుక్స్ చదువుతాను, కానీ ఇంకంటే ఐ డోంట్ నో, మేబీ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అండ్ ఐ కెన్ సే. ఇంకా తర్వాత అంటే హయ్యర్ టేస్ట్ అంటాం కదా, ఒక్కసారి మీరు ఆ అమృతాన్ని మీరు రుచి చూసిన తర్వాత మీకు ఇంకేది ఎక్కదు మీకు. సో మేము డైరెక్ట్ గా అంటే అమృతాన్ని ఇలా తాగేసాం మేము, ఆయనతో దగ్గర ఆయన పోస్తుంటే తాగేసాం ఇట్లాగా. సో ఇంకా కష్టం. ఐ డోంట్ థింక్ అదొక ట్రూత్ ఎగ్జాక్ట్లీ తెలుసుకున్నారు, ఇంకా చేంజ్ అవ్వంది ట్రూత్. కాబట్టి ఆ బ్లిస్ఫుల్ అనేది మీరు ఆ ఫ్రీక్వెన్సీ ఎనర్జీ లెవెల్స్ లో ఉండడం వల్ల మీరు అది అనుభూతి చెందారు యాక్చువల్లీ. ఎగ్జాక్ట్లీ. బట్ వన్ థింగ్ అండి, ఇప్పుడు టీచింగ్స్ అనేవి ఎక్కడో చదివాను నేను, ఫోకస్ ఆన్ ది టీచింగ్. ఒక్కొక్కసారి మనకి ఏమవుతుందంటే, టీచర్ మీద మనం ఫోకస్ చేస్తే మైండ్ ట్రిక్స్ ప్లే చేస్తూ ఉంటుంది. సో ఎప్పుడు ఒకటే మనం గుర్తుంచుకోవాల్సింది అంటే, ఫోకస్ ఆన్ ది టీచింగ్ ఆర్ ఫోకస్ ఆన్ ద కంటెంట్. అంటే ఫోకస్ ఆన్ ద కంటెంట్ దాన్ ఆన్ ద కంటైనర్, ఫోకస్ ఆన్ ది టీచింగ్ దాన్ ఆన్ ద టీచర్. ఎందుకంటే మీకు టీచింగ్ని పట్టుకుని ఆయనే చెప్పారు కదా, ఈ గడ్డంగడి మీకు గురువు కాదు. ఎంత హ్యూమరస్ గా ఉండేవారు, చాలా హ్యూమరస్ గా ఉండేవారు, మాతో జోక్స్ కూడా వేసేవారు. సో అట్లా ఏంటంటే ఏముంది ఆయన టీచింగ్ ఏంటి, కోర్ టీచింగ్ ఏంటి, శ్వాస మీద ధ్యాస. ఇంతకంటే సింపుల్ గా ఏమైనా ఉంటుందా? 1000 కొబ్బరికాయలు కొట్టాలా, 100 గుళ్ళు చుట్టూ తిరగాల? ఎంత శ్రమ పడిపోతున్నాడు మనిషి, ఎంత అలసిపోతున్నాడు, ఎంత నీరసం వచ్చేస్తుంది మనిషికి రిచువల్స్ చేసి 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 చేసి. అండ్ యాక్చువల్గా
శాస్త్రాల్లో అంతా క్లియర్ గా డాక్యుమెంట్ చేస్తుంది. చక్కగా ఆయన ఒకటే అన్నారు, మనం ఏం నేర్చుకోవాలి, ఏమయ్యా నువ్వు ధ్యాన మహాయాగం వెళ్ళి ఏం నేర్చుకున్నావు అంటే, మనం కూర్చోవడం నేర్చుకున్నాం. కూర్చోవాలి 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 కూర్చోవాలి, కళ్ళు మూసుకోవాలి, శ్వాస మీద చేసుకోవాలి. ఇంతకంటే ఆయన మనం హాయిగా హాయిగా కూర్చుంటాం, హాయిగా కళ్ళు మూసుకుంటాం, హాయిగా శ్వాసను అబ్జర్వ్ చేస్తాం, హాయిగా పరమాత్మలం అయిపోతాం అనేవారు. I don't think anybody on this planet gave that kind of teaching. People made things complicated so that you believe that it cannot be achieved or attained. He made it so simple. ఒక రిక్షావాడు కూడా పరమాత్మ అవ్వచ్చు అని ప్రూవ్ చేశాడు ఆయన. సో దట్ ఈస్ బ్యూటీ అండి. ఇవాళ ధ్యాన మహాయాగంకి వెళ్తే అసలు అక్కడ ఎన్ని వేల మంది, అసలు ఎంతో మంది ఇన్నోసెంట్ పీపుల్ వచ్చి తెలుసున్నా తెలియకపోయినా ఆ కళ్ళు మూసుకుని ఆ కుర్చీల్లో కూర్చుని, దట్ ఈస్ ఎ మెగ్ రెవల్యూషన్. యాక్చువల్గా ప్రపంచంలో అతిపెద్ద రెవల్యూషన్ అది, మామూలు రెవల్యూషన్ కాదు. అండ్ డెఫినెట్లీ యూనో ద ఎర్త్ ఈస్ బికమింగ్, అంటే మదర్ ఎర్త్ ఈస్ బికమింగ్, అంటే మనం అందరం తెలుసు అందరికి 3D నుంచి 5Dకి వెళ్తోందని, ఆర్ స్వర్ణయుగం వస్తుందని. దీస్ ఆర్ ఆల్ గోయింగ్ టు హ్యాపెన్. కంటికి ఏం కనపడదు, మనకి ఏం కనపడుతుంది, మనం తిన్న అన్నం జీర్ణవడం మనకు కనపడుతుందా, మనకి జీర్ణమైనట్టు తెలుస్తుంది ఆకలి పుట్టినప్పుడు. సో దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ మన ఈ చర్మచక్షువులకి కనపడనివి చాలా ఉన్నాయి. సో అట్లా ఏంటంటే ఎస్ డెఫినెట్లీ ఇంతమంది జ్ఞానుల యొక్క, ఇంతమంది మెడిటేటర్స్ యొక్క ఆ యొక్క ధ్యాన ఫలాలు ఈ భూమికి అంది తీరుతాయి. అండ్ ఖచ్చితంగా స్వర్ణయుగం వస్తుంది, రామరాజ్యం వస్తుంది, ప్రజలందరూ సుఖశాంతులతో ఆనందంగా ఉండే రోజులు అతి త్వరలోనే ఉన్నాయి. అది అఫ్ కోర్స్ ఇట్స్ ఎ గ్రాండ్ ప్లాన్ ఆర్ ఎ డివైన్ ప్లాన్ ఆర్ గెలాక్టిక్ ఫెడరేషన్ ఆఫ్ లైట్ ఆర్ హైయర్ డైమెన్షన్, యూ కెన్ గివ్ ఎనీ నేమ్ టు ఇట్. అవును సార్, అందరిలో సెల్ఫ్ రియలైజేషన్, గాడ్ రియలైజేషన్ తీసుకొచ్చేసి అందరినీ మీరే దేవుడు అని వాళ్ళ చేత అనుభూతి చెందించి, సో ఆయన చెప్పడమే కాకుండా చేసి చూపించారు వన్నెస్ అనేది. ఎగ్జాక్ట్లీ, ప్రతి వన్నెస్ ఈక్వాలిటీ. కరెక్ట్, మీరు చెప్పింది 100% కరెక్ట్ అండి. వన్నెస్ అనేది ఆయన వాక్ త్రూ చేశారు. ఆయన ఏంటంటే మనస వాచ కర్మణ ఆయన చూపించారు ఎట్లా ఉండాలి వన్నెస్ అనేది. నాకే మర్చిపోయింది, ఎందుకంటే ఎన్ని బ్యారియర్స్ ఉన్నాయో అలాంటిది అన్నిటినీ షాటర్ చేసి, డబ్బున్నవాడు లేడు, పేదవాడు లేడు, టాప్ పొజిషన్లో ఉన్నవాడు లేదు, అతి సామాన్యుడు లేడు, అందరికీ. ఒకరోజు రాత్రి 12 అయింది మెల్బోర్న్లో, ఇంకందరం వైండప్ చేసేసాం, వెళ్ళిపోదాం, ఇంటికి వెళ్ళిపోదాం, ఎవరికి వెళ్ళిపోదాం, అర్ధరాత్రి 12 అయింది కదా అంటే ఎవరో 12 గంటలకు వచ్చారు. వస్తే అప్పుడు మెడిటేషన్ మళ్ళీ ఫ్లూట్ తీసుకుని మొదలుపెట్టారు. అందరం నిద్రపోయే టైం యాక్చువల్గా. అప్పుడు మళ్ళీ ఫ్లూట్ తీసి ఆ ఒక్కతనికి మెడిటేషన్ చెప్పారు. ఇలాగా అంటే మీరు దగ్గరగా సమీపంలో ఉంటే మీకు చాలా తెలుస్తాయి ఆయన యొక్క అద్భుతాలు. ఇంకో ఫ్రెండ్ వచ్చాడు, అతని పేరు విజయ్ అని చెప్పి, ఇప్పుడు బాగా వరల్డ్ వైడ్ అతను బాగా మంచి మెడిటేటర్ అయ్యాడు. అతనికి మా ఇంట్లో ఉండగా ఆయన వాయించే ఫ్లూట్ ఇచ్చేసారు. యాక్చువల్గా నాకు భయం వేసింది, అదేంటి గురువుగారు ఫ్లూట్ ఆయనకి ఇచ్చేసాడు, ఆయన ఎంగిల్ చేసేస్తాడు కదా అనుకున్నాను. మిస్టర్ విజయ్ వాయించి ఫ్లూట్ అన్నారు అనమాట. అతను ఏదో కొంచెం పరిజ్ఞానం చిన్నగా వాయించాడు. ఇప్పుడు మన పెన్నే పక్క వాడికి ఇవ్వం, మనం క్యాప్ తీసి ఇస్తాం, మనం క్యాప్ తీసేసి పెన్ ఇస్తాం, ఎందుకంటే మళ్ళీ వాడు ఇస్తాడు ఇవ్వడానికి. అంటే ఐఎమ్ జస్ట్ గివింగ్ ఎన్ ఎగ్జాంపుల్, వి ఆల్ డిడ్ దిస్ ఇన్ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ అవర్ లైఫ్. అలాంటిది he gave everything, and who will sacrifice his life and family, everything he did. He lived a very simple life. And ఏది ఇది కావాలి, నిజంగా నేను ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు నా దగ్గర డబ్బులు బాగానే ఉండేవి నా దగ్గర, బికాస్ ఐఎమ్ ఎర్నింగ్ ఇన్ డాలర్స్. ఎప్పుడు నేను ఐ థింక్ ఒక 20 ఏళ్ళు ఆయనతో జర్నీ చేశాను, 20 ఏళ్ళు ఒక 15 years జర్నీ చేశాను నేను ఆయనతో. 2006 to ఐ థింక్ ఆయన లాస్ట్ బ్రెత్ వరకు చేశాను. ఎప్పుడు ఇది కావాలి, ఇది చెయ్యి అని నన్ను ఎప్పుడు he never ordered me or asked me. With such a closeness he never asked me. మనకి గుండె లోతుల్లోంచి ఇవ్వాలి అనిపిస్తుంది తెలుసా మీకు, అడగక్కర్లేదు. దట్ ఈస్ వాట్ హీ క్రియేటెడ్ ఎ వండర్ఫుల్ ప్లాట్ఫామ్. ఇవాళ మనం పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్కి వెళ్ళినా, లేకపోతే కట్తాలకు వెళ్ళినా, యూ కెన్ సీ అక్కడ ఉండే ప్రతి అణువులోనూ, ఆ ప్రతి గాలిలోనూ ఆయన ఉన్నాడు. ఆయన యాక్చువల్గా ఎంత అంటే ప్రపంచం కోసం, మానవాళి కోసం అంతంత పిరమిడ్లు కట్టి, అంతంత మంది కోసం అని ఒక ఫ్లూటు, ఒక చిన్న బ్యాగు, 2-3 జతల బట్టలు వేసుకుని
ఎంత ఆ ధ్యానాంధ్రప్రదేశ్లోని ప్రోగ్రామ్స్ చూసేవాడిని. ఏమిటో ఇవాళ ఉరవకల్లు, రేపు నంద్యాల, నెల్లూరు, కాకినాడ, తిరుపతి, పొద్దుటూరు. ఏంటది 30 రోజులు ఉంటే 30 రోజులు షెడ్యూల్ ఉండేదానికి. ఒక్క రెస్ట్ లేదు, పాడు లేదు. మనం గట్టిగా మన సొంత చెల్లి ఇంటికి వెళ్తే వాచి చూస్తాం మనం ఎప్పుడు ఇచ్చేద్దామా వెనక్కి అని చెప్పి. నరాల్లోనూ మన మనిషిలో స్వార్థం, సెల్ఫిష్నెస్. కానీ ఎక్కడ అసలు కొన్ని లక్షల మందికి, వేల మందికి ఉచితంగా భోజనం, ఉచితంగా పుస్తకాలు, ఉచితంగా ధ్యానం. ఎక్కడ ఆధ్యాత్మికతలో డబ్బులు ఇచ్చిపుచ్చుకోవడం ఉండకూడదు. ఫ్రీగా చెప్పండి. కల్కరేసే ఆజ్ కరో, ఆజ్ కరేసే అబ్ కరో. రాత్రి 12 గంటలకు వస్తే ధ్యానం చెప్పాలి. రేపటికి పోస్ట్ పోన్ చేయడం ఏంటి, రేపటికి వాయిదా వేయడం ఏంటి. ఇలాంటి ఎన్నో ఎన్నో కాన్సెప్ట్స్ మీకు తెలుసు. కరోనా టైంలో కాన్సెప్ట్స్, పిరమిడ్ స్పీచ్ సొసైటీస్ మూవ్మెంట్ వెబ్సైట్ నిండా కాన్సెప్ట్స్, తులసిదళ నిండా కాన్సెప్ట్స్, తులసిదళం 2 నిండా కాన్సెప్ట్స్, ఆడియోలు, వీడియోలు. ఒక మహా విస్ఫోటనం. అంటే మీరు ఆ తోటకూర గింజలు ఉంటాయి కదా, ఆ బస్తా తోటకూర గింజలు ఉన్న విత్తనాలు ఉన్న బస్తా తీసుకుని వెళ్ళి మీరు జల్లేస్తే ఎంత తోటకూర వస్తుందో అలా తోటకూర విత్తనాలు జల్లినట్టుగా జ్ఞానాన్ని అలా జల్లుకుంటూ 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 వెళ్ళిపోయాడు. సో ఈరోజు ఒక చెత్త సినిమా, ఒక చెత్త ఫ్లాప్ సినిమా రిలీజ్ అయితే పీపుల్ ఆర్ పేయింగ్ 1000 రూపీస్ టు వాచ్ దర్టీ మూవీ, దర్టీయెస్ట్ మూవీ. అలాంటిది ఆయన పుస్తకాలన్నీ 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు. అవన్నీ కూడా ఫ్రీ. పైగా ఏంటంటే అక్కడ అన్ని ఫ్రీగా ఇచ్చేసేవారు. నేను ఎప్పుడైనా అందరికీ ఫ్రీగా ఇచ్చేయటమే. ఇది ఎక్కడ దానం అనుకునేవాడిని నేను మనసులో. సో దట్ ఈస్ ఇట్ అండి. అంటే మనస్ఫూర్తిగా మనిషి అనేవాడు ఆ తదాత్యం చెందాలి. అది గుండె లోతుల్లోంచి రావాలి. అంచేత ద వరల్డ్ అరౌండ్ యూ ఈజ్ ఎక్స్ప్లాయిటింగ్ అస్. ఎంత ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు మన ఇన్సూరెన్స్ల పేరిట, మందుల పేరిట, టెస్ట్ల పేరిట. ఈరోజు కంపెనీస్ మనుషుల్ని నిర్దాక్షిణ్యంగా జాబులోంచి తీసేస్తున్నాయి. మనుషులు ఎంత టర్మాయిల్లో ఉన్నారు. ఈఎంఐలు అంటారు, ఇన్సూరెన్స్లు అంటారు, మందులు అంటారు, టెస్ట్లు అంటారు, దానాలు అంటారు, జ్యోతిష్కాలు అంటారు, జాతకాలు అంటారు, వాస్తు అంటారు. నిలువు దోపిడి. ఒక మనిషిని ఎంత ఆర్పాలో అంత ఆర్పడానికి చుట్టూ కంకణం కట్టుకున్నారు. వాటిలన్నిటిని పక్కకి నెట్టాయి. ఏది వద్దు, కళ్ళు మూసుకో, నీ దైవత్వాన్ని నువ్వు తెలుసుకో, నీ శ్వాస మీద నువ్వు ధ్యాస పెట్టు, నువ్వే భగవంతుడివి, నీకు అన్నీ వస్తాయి దగ్గరికి, నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఆ నరాల్లోకి సెలైన్ ఎక్కించినట్టుగా ధ్యానాన్ని ఎక్కించిన వాళ్ళకి ఇంకా ఏమిస్తారు? మీరు గురువుకి ఏమి ఇవ్వగలరు? మీరు కెనాట్. అసలు మీరు గురువుకి ఏమి ఇవ్వలేరు. అసంభవం. మీరు గురువుకి ఏదైనా ఇవ్వాలనుకోవటం అనే ఆలోచనే అసంభవం. హీ గేవ్ ఎవ్రీథింగ్ టు యూ. ఓన్లీ థింగ్ ఏంటంటే, అట్లీస్ట్ ఏంటంటే, కృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్టుగా ఏంటంటే, ఏం చెప్తాడు కృష్ణుడు? పత్రం, పుష్పం, ఫలం, తోయం. ఇఫ్ యూ ఆఫర్ మీ ఎనీ వన్ ఆఫ్ దీస్ థింగ్స్ విత్ డివోషన్, I take with love and affection. Only thing we can give it to Patriji and Sadanand Yogi is our love and gratitude. Love and gratitude. And of course, carry అంటే వాళ్ళ యొక్క లోక కళ్యాణంలో మనం కూడా భాగస్వాములం అవ్వటమే. అంతకు మించి మనం చేయగలిగింది ఏం లేదు. దట్స్ ఆల్ వీ హ్యావ్ టు డూ. అండ్ డెఫినెట్లీ ఇట్ ఈస్ వర్త్ డూయింగ్ దిస్ ఇన్ దిస్ లైఫ్ టైమ్ ఫర్ షూర్. Yes, sir. Thank you very much, sir.